ప్రార్థించుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిజదేవుడని నిన్ను తెలుసుకుని క్రీస్తు రక్తము ద్వారా పాప శాప మరణము నుంచి వెళ్ళి విడిపింపబడి నాయన ఆయనకు సాక్షులుగా జీవించాలని తండ్రి ముందు కొనసాగుతున్న మమ్మలను తండ్రి దుష్టుడు ఏమాత్రము నీ పిల్లలుగా బ్రతకకుండా చేయాలన్నది వాని ఉద్దేశం కనుక దయ్యము గురించి సరైన వివరణగా సంపూర్ణంగా రాయించారు తండ్రి. వారి క్రియలు, వారి తంత్రగొట్టితనము, వాడు ఎలా మనిషిని మోసగిస్తాడు, ఎలా నీ నుంచి దూరం చేస్తాడన్న సంగతులు అనేకమైన విషయాలు గ్రంథములో మాకు రాయించారు. మా బ్రతుకులకు పాఠాలుగా తండ్రి గ్రంథంలో నిక్షిప్తం చేశారు. అవి చదువుకొని మా బ్రతుకులోకి తెచ్చుకొని మా జీవితాలకు అన్వయించుకొని తండ్రి బ్రతకవలసిన మేము తండ్రి మరి వానికి అవకాశం ఇస్తున్నట్టున్నాం నాయన. ఇవ్వకూడదన్నది నీ నిబంధన. ఇస్తే వాడు ఏం చేస్తాడో తండ్రి నాయన. మరి కొద్ది నిమిషాలు విలువైన సంగతులు మాతో మాట్లాడండి. సహనం గురించి తండ్రి నీ కుమారుని ద్వారా మాట్లాడారు ఆయన. నీ దయ పొందాలంటే మేమేమై ఉండాలి అని ఉన్నతమైన మాటలు తండ్రి మాకు నేర్పించమని నిండు మనసుతో వేడుకుంటూ చెప్తున్న నన్ను మరుగుపరచండి. సూటిగా నాతో మాతో మా అందరితో మాట్లాడి మీరే మహిమ పొందమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామన వందనాలు, క్రీస్తుల శుభాలు. మంచిదండి. 2025లో 11 రోజులు గడిచిపోయినాయి. ఆల్రెడీ 2025లో 11 రోజులు అయిపోయినాయి. 12వ దినములోనికి మనం వచ్చాం. 12వ తారీఖు ఈరోజు. మీరు గమనించండి, నూతన సంవత్సరములో ఎన్నో ప్రణాళికలతో ఎన్నో ఆలోచనలతో మనం అడుగుపెట్టిన మనం కొద్ది రోజులైనా ఊహించని విధంగా సంఘటన కొంచెం జరగడం బాధాకరం. దేవుడు కూడా బాధపడే పరిస్థితులు ఏర్పడి, సరే ఏదైనా మన మంచికే. మేలించి కీడించమన్నాడు కనుక, కీడించి మేలించమన్నాడు కనుక దేవుడు ఖచ్చితంగా మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో ధ్యానం చేద్దాం. 23వ కీర్తనలో అన్నిటికీ మనకు అప్లై కావాలంటే మనం ఏముండాలో ఆయన చెప్తుండో, ఎలా ఉండాలో చెప్తుండో. కీర్తనల గ్రంథము 23వ కీర్తన మొదటి వచనం, 6 వచనాలు ఉంటాయి అందులో. యెహోవా చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పండజేయును. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. నా ప్రాణమునకు ఆయన సేదతీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుచున్నావు. ఆ నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. చూడండి, గమనించండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ఈ మాటలన్నీ మనకు అప్లై కావాలంటే మనకి ఏమై ఉండాలి? కాపరి ఎవరు ఉండాలి? ఏముండాలండి? ఇది చెప్తుంది ఎవరు? భక్తుడైన దావీదు గారు. దావీదు గారు దేవుని బాగా అర్థం చేసుకున్నాడు. ఆయన జీవితంలో ఒకే ఒక జీవిత దినం అంతా ఆయన బ్రతికిన దినాల్లో ఒక్క తప్పు చేశాడు. ఉరియాను చంపేయడం ఒక తప్పు, ఆయన భార్యను అక్రమంగా తెచ్చుకోవడం ఫస్ట్ చేసిన తప్పు, తర్వాత మళ్ళీ ప్లాన్ ప్రకారంగా అల్లి తన భార్యను చేసేది 2 తప్పులు. అంటే ఒక తప్పు కింద ఆయన జీవితకాలం అంతా ఒక తప్పు చేశాడు అన్నాడు. కానీ మనం బాగా గమనిస్తే ఒక నీతిమంతుడుగా ఉంటాడు ఉరియా. ఆయనను చంపిస్తాడు ప్లాన్ ప్రకారంగా. అంతకుముందే ఆయన భార్యను తెచ్చుకుంటాడు. ఆ గర్భవతి ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారంగా ఇవన్నీ చేసేసి ఆయన తొలగించి
చెయ్యరాని తప్పొకటి భయంకరమైన తన జీవితంలోనే చెరగని మచ్చగా దావీదు జీవితంలో అది మిగిలిపోయిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే దేవుడు దేన్ని దాచిపెట్టాడండి. దేన్ని నీతిమంతుడే లోతు, కానీ లోతుతో చేసిన పాపాన్ని కూడా ఖచ్చితంగా రాసిపెట్టిండు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. తెలుసా, దేవుడు చాలా పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయనకు పరిశుద్ధత ఆయన ఉన్నాడు కనుకనే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం కూడా. నేను ఎలా బ్రతికాను అంటే నేను ఎలా ఉన్నాను, నా క్యారెక్టర్ ఏంటో, నా క్యారెక్టరు ఆత్మగా ఉన్న నేను శరీరాలను ఇచ్చి వాళ్ళలో నేను చూసుకోవాలనుకుంటున్నాను. దేవుడు ఆత్మగా నేనున్నా, కానీ శరీరాలను వాళ్ళకు ఇచ్చి ఆ శరీరంలో నా ఆత్మ నుంచి నా ప్రతిబింబంగా మనుషుడు సమాజానికి కనబడేటట్టుగా నా తత్వము, నా గుణలక్షణాలను సమాజానికి చూపించాలి వీళ్ళ ద్వారాని ఎన్నో ఆశలు, ఎన్నో కలలు మనుషుల పట్ల పెట్టుకున్నాడు, కలలు కన్నాడు. కలలు కలల్లాగానే మిగిలిపోయిన తప్ప కలలు నెరవేర్చేవారు యేసుక్రీస్తు తప్ప సుమా. యేసుక్రీస్తు ప్రారంభంలో అపోస్తులు తప్ప ఎవరు లేదు. ప్రారంభంలో ప్రవక్తలు అనుకోండి, కొద్దిమంది ప్రవక్తలు, తర్వాత యేసుక్రీస్తు, తర్వాత అపోస్తులు తప్ప ఆయన చిత్తాన్ని జరిగించిన వారు, ఎరిగిన వారు, నమ్మకంగా ఉన్నవారు వాళ్ళు తప్ప ఇంకొకరు లేరని చెప్పచ్చు. మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, దేవుని మనసును మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇవన్నీ మనకు అప్లై కావాలి. ఆయన కృపాక్షేమంలో మనకి ఎంట ఉండాలి. పచ్చిగల చోట్ల మనం ప్రండబెట్టాలి అంటే మనకు మంచి పరిస్థితి ఉండాలి. కృపాక్షేమములు ఇవన్నీ ఎంట రావాలి. నా జీవిత దినములన్నీ మరి ఆయన సన్నిధిలో లేకపోతే జీవించాలి అన్నీ. అంటే మీరు గమనించండి, ఇవన్నీ ఆయనతో సావాసం చేస్తే మనకు వస్తాయి. ఆయనతో సావాసం చేయకపోతే ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి, ఎలా లాగేసుకుంటాడు దుష్టుడు అని మనం అనుకుంటే, మీరు గమనించండి, లూకా సువార్తలో యేసుక్రీస్తునే టార్గెట్ చేసింది తెలుసా దుష్టుడు. నీవు ఎప్పుడైతే దేవుని గురించి బాగా బతకాలి, మంచిగా ఉండాలి, పాపాన్ని ఆశ్రయించుకోవాలి, లోకం వద్దనుకుంటుగా అప్పటి నుంచేలే నీకు విపరీతమైన శోధనలు స్టార్ట్ అవుతాయి. నువ్వు లోకంలో ఉంటే నీకేం రాదు, ఎందుకంటే వీడు నా బిడ్డడు అనుకుంటుంది. అది నువ్వు ఎప్పుడైతే దేవుని చేత ఏర్పరచబడి దేవుని ఆకర్షణలోకి వచ్చి నేను దేవుని గురించి ఏదైనా చేయాలి, దేవుని గురించి నేను బతకాలని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో ఆ తపన, ఆ ఆశ పుడుతుందో అప్పుడే నీ ఆత్మీయ జీవితానికి పతనాన్ని స్టార్ట్ చేయడానికి దుష్టుడు పొంచి ఉంటాడు. అక్కడ నువ్వు నిలబడి గెలవాలి, అక్కడ నేను నిలబడాలి. ఎన్ని వచ్చినా నిలబడి గెలిస్తేనే నీకు ఖచ్చితంగా వాని మీద జయం ముందుకుంటాం. లూకా సువార్త 4వ అధ్యాయం 7వ వచనం చూడనా. లూకా కాబట్టి ఎవరిని అంటుంది? యేసుక్రీస్తునండి. యేసుక్రీస్తు సవాల్ చేస్తుంది. బ్యాప్టిజం తీసుకుండు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నాడు, అయిపోయింది. ఆయన ఆకలి కొన్న తర్వాత ఈ దుష్టుడు వచ్చిండు, శోధిస్తున్న క్రమం అది. యేసుక్రీస్తును అపవాదం వచ్చి శోధిస్తుండు. ప్రపంచాన్ని మొత్తం దేవుని కుమారుడవు, నువ్వు పరలోకంలో ఉన్నవాడివి, దేహాన్ని ధరించుకొని లోకానికి వచ్చావు. ఈ శరీరము ఆశల గొంటిది, కోటి ఆశలతో ఉంటుంది. ఇది దీనికి ఆకలి అవుతుంది, దీని దప్పిక అవుతుంది, దీనికి ఎన్నో శరీరంలో భయంకరమైన ఆశలతో కోరిక పుట్టగా నేను మార్చేసి నువ్వు పుట్టించిన వాళ్ళందరినీ. కానీ మరి నువ్వు కూడా దేహంలోనే రక్త మాంసములలోనే ఉన్నావు కాబట్టికే లోబడుతుంది అనుకున్నది. దుష్టుడు లోబడుతుంది ఖచ్చితంగా. ఆకలి అయింది, లోకరాజ్యాలు, లోక మహిమ, అసలే బీదమైన బతుకు అంటే భయంకరమైన బీద కుటుంబంలో పుట్టాడు యేసుక్రీస్తు. ఆయన పుట్టుక ఎలా జరిగిందండి? ఎలా, ఎక్కడ పుట్టినో తెలియదు, మార్గమధ్యం ఎక్కడ ఉందో తెలియదు, పుట్టుకకు స్థలం లేదు ఆయనకు. మీరు గమనించండి, పండబెడదాం ఎక్కడంటే అక్కడ కూడా స్థలం వేయలేవారు, శస్త్రాల్లో కూడా స్థలం లేదు, పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పండబెట్టడం ఉంది. ఆయనకు జన్మకు స్థలమే లేదు అసలు. యేసుక్రీస్తు పండబెడుతుంది కూడా అంత పరిస్థితి ఉన్నది. అది గీడ అంటే భయంకరమైన బీద కుటుంబంలో పుట్టిన యేసుక్రీస్తు. మీరు గమనించండి, మరి కష్టపడి కార్పెంటర్ పని చేస్తున్నారు, కుటుంబ పోషణ నిమిత్తం అన్నీ అవుతున్నాయి. అప్పటి వరకు పనిచేసి వచ్చినోడే. ఈ బాప్టిజం తీసుకో ముందుకు ఏంది అయినది అంటే ఆయన పనిచేసిండు. ఈ మరియమ్మకు తల్లిదండ్రులు లోబడి అక్కడ పనిచేస్తూ కుటుంబ పోషణ నిమిత్తం ఉన్నాడు. మీరు గమనించండి, ఉన్నాడు. ఆయనగా తండ్రి చిత్తాన్ని, తండ్రి సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. ఆయనకు తెలుసు ఎన్ని రోజులు బతాడు, ఎన్ని రోజులు ఆయన పోతాడు, ఏం కథ. ఆయన భూమి మీదకి రాకమునిపై ఆయన గురించి రాయబడ్డది మొత్తం లేఖనాలు తెలుసు ఆయనకు మొత్తం టోటల్గా. 30 ఏట యూదుల లెక్క ప్రకారంగా యూదుల వాళ్ళకు యూదా గోత్రంలో పుట్టాడు కనుక ఖచ్చితంగా 30 ఏళ్ళు వచ్చినాయి. ఆయన నిండు 30 ఏళ్ళు వచ్చినది. దాదాపు ఆయన 30 ఏట బాప్టిజం తీసుకొని యేసుక్రీస్తు సమాజంలోకి వెళ్ళాడు. వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు మొదట ప్రారంభం తొలి అడుగులోనే దెబ్బేసింది చూడండి. ప్రారంభం తొలి అడుగులోనే, ఇంకా ఎక్కడ సూచక్రియలే, ఎక్కడ మహత్కార్యాలే, ఎక్కడ బోధ ప్రారంభించలే యేసుక్రీస్తు.
ఇంకా అప్పుడే తొలి అడుగుపడ్డది అంతే. బ్యాప్టిజం తీసుకుంటూ యోర్దాన్ నది అవతలికి వచ్చిండు, పరిశుద్ధాత్మ పవర్ ఆకారంలో వచ్చింది, ఆత్మచేత అరణ్యంలో కొనబడ్డాడు. ఎవరు? యేసుక్రీస్తు. కొనుబోబడిన తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు అయిపోయినాయి మొత్తం. మీరు గమనించాలి. అయిపోయిన తర్వాత ఇక వచ్చింది రొట్టెతోని. ఆఖరిగా ఉన్న యేసును రొట్టెతో స్టార్ట్ చేసి ఈ రాళ్ళను రొట్టెనట్టు ఆజ్ఞాపించు, నువ్వు దేవుని కుమారుడు అయితే. ఎలా పొడుస్తుంది మొత్తం, మాటలతో హింసిస్తుంది. మీరు గమనించండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదా? అవును. అయినా నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదో నీకు పౌరుషాన్ని రేపుతా, ఖచ్చితంగా నువ్వేదో ఒకటి చేస్తావు, నిన్ను పడగొట్టాలి. నువ్వు ఖచ్చితంగా ఈ దైవత్వం నువ్వు పొందుకోవద్దు. అసలే శరీరంగా ఉన్నాడు, దుష్టునికి బాగా తెలుసు. మానవ అతీతమైన శక్తులు వచ్చేసిన అప్పటికి మొత్తం ఇక టోటల్గా మీరు గమనించండి, అన్నీ వస్తాయి. అయితే అప్పుడు వచ్చి దుష్టుడు సాతాను శోధిస్తే ఏమంటుంది దగ్గర, నువ్వు నాకు మొక్కితే ఇదంతా నీకు ఇస్తా అంటుందండి. ఏంటట? లోకరాజ్యములు వాటి మహిమ ఇదంతా నీకు అప్పగిస్తా. యేసు నువ్వు నాకు మొక్కు. స్టార్ట్ అయింది శోధన. 30 ఏళ్ళ దాకా శోధన ఏం లేదు యేసుక్రీస్తుకి, తెలుసా? 30 ఏళ్ళ దాకా దుష్టుడు ఎక్కడ టచ్ చేసినట్టు ఎక్కడ ఏం కనిపించలే. బాల్యంలో టచ్ చేసిండు. మొత్తం ఏ చేయాలో మొత్తం అనుకోండు. దూతలు పంపడం, జ్ఞానులు రావడం, జ్ఞానులు డైరెక్ట్ వెళ్ళడం, ఏ రోజు ఇంటికి వెళ్ళడం, ఏ రోజు విచారించి తీసుకురండి నేను కూడా పూజించడం చెప్పడం, వీళ్ళు పోవడం, మళ్ళీ దేవదూత ఆయన చూడడం, ఆనందంగా ఉండడం, బహుమానాలు ఇవ్వడం, దేవదూత స్వప్నమందు బోధించబడడం, వేరే మార్గంలో వాళ్ళు వెళ్ళిపోవడం, అమ్మ ఈ జ్ఞానులను మోసగించిరని వాడు అత్యాగ్రహంతో రౌద్రుడైపోవడం, ఆయన ఏంటి, ఆయన కాలం ఏంటి, ఎక్కడ పుట్టిండు, టైం మొత్తం చూడని నేను చెప్పడం, లెక్కలు తెప్పించుకోవడం మొత్తం టోటల్గా శాస్త్రులతోని. చూసేవరకల్లా 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ మొత్తం సకల ప్రాంతంలో ఉన్న పిల్లలందరినీ వధ జరిగిపోయింది. మొత్తం పుట్టుకలో స్టార్ట్ చేసిండు, అప్పుడు దొరకనిలే దేవుడు, తప్పించేసిండు. ఇక ఇప్పుడు 30 ఏటకి స్టార్ట్ అయింది. ఇక ఫస్ట్ స్టార్టింగ్లో తప్పించేసిండు, ఇప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత 12 ఏటా కనిపిస్తాడు. అక్కడి నుంచి వచ్చి మన తల్లిదండ్రులు లోపల ఎక్కడ ఉన్నాడు, 30 ఏటా ఇక్కడ. ఆయన 3 సందర్భాలు కనిపిస్తాయి. ఆయన బాల్యము తొట్టిలో కనిపిస్తుంది, 12 ఏటా మందిరంలో కనిపిస్తుంది, మళ్ళీ 30 ఏటా ఎక్కడ కనిపిస్తుంది కదా, యోర్దాను నదిలో కనిపిస్తుంది. నజరేతు నుంచి ఆయన వచ్చిండు, అక్కడ నీళ్ళు తీసుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఆయనది అనేది వ్యాప్తి అనేది జరిగింది. యేసుక్రీస్తు సువార్త వ్యాప్తి, పరలోకపు సంగతులు, తండ్రి సంకల్పాన్ని స్పష్టంగా తెలియజేయడానికి, మారు మనసు, పాపక్షమాపణ, తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న కోరిక మంచిగా ఉంది, ఆశ మంచిగా ఉంది. కానీ వెళ్ళాలంటే నువ్వు ఎలా ఉంటే వెళ్తావు అన్న దాని మీద సవివరంగా మంచిగా విడమర్చి చెప్పడానికి మహానుభావుడు వచ్చిన దినాలలో, అప్పుడు బోధకుడుగా మారుతున్న దినాల్లో మీరు గమనించండి. బోధ చేయాలి, సమాజాన్ని తండ్రి వైపు మళ్లించాలనుకున్నప్పుడే తొలి అడుగులోనే ఆయనకు స్టార్ట్ అయిపోయింది. ఏమైంది? శోధన. దేవుని కుమారుణ్ణి దుష్టుడు వదిలిపెట్టాలంటే నిన్ను నన్ను పెద్ద లెక్కన మనం ఎంత ఆయన ముంగట పిల్లబచ్చాలం. మన ముంగట యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుని కుమారుడే. ఆ కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదన్న మహనీయుడు యేసుక్రీస్తు. ఏ పాపం లేనివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, చాలా గొప్పవాడు. ఆయనకే శోధన స్టార్ట్ అయింది ఈ లోకంలో. మరి ఎంత మెలకుగా ఉండాలో మీరు గమనించండి. ఎలా లాగేసుకొని నువ్వు వెళ్ళంటే నువ్వు ఉన్నది ఏం జరిగినా దేవునికి దగ్గర అయితేనే వాళ్ళు లాగుతావు. నువ్వు లోకంలో బతివాడు ఏమను నిన్ను. దేవునిలో ఉండాలి, నేను దేవుని గురించి బతకాలి, ఎలాగైనా నేను ఉండాలనుకున్నప్పుడు నీకు శ్రమలు స్టార్ట్ అయిపోతాయి. ఎక్కడ ఎట్లయినా అన్ని దారులు మూసేస్తారు, నేను ఇరుకుని పెడతాడు. అప్పుడు నువ్వు జయించాలి, నువ్వు గెలవాలి, ఆయనకు సాక్షిగా జీవించాలి. మీరు గమనించండి. నువ్వు నాకు మొక్కు, ఇదంతా నీకు ఇస్తా అంటే మొక్కిండా అండి? నీ ప్రభు అయిన దేవుణ్ణి మాత్రమే సేవించాలి. సాతానా అని చెప్పేస్తారు సమాధానం. కిందికి వచ్చని చెప్తారు చూడు, అదే నీ ప్రభు అయిన 4వ అధ్యాయం 7-8 వచ్చిన చూడు. నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయన మాత్రమే సేవింపబడినని అని దిశకాలంలో రాయబడి ఉంది కదా అని చెప్పిన వెంటనే ఏమైంది మీరు గమనించండి. ఆయన యెరూషలేముకు తీసుకుపోయింది. మళ్ళీ ఈ మాట చెప్పినాక యెరూషలేము తీసుకుపోయింది, కొండ మీద నిలబెట్టింది. ఆ దేవాలయ శిఖరం నిలబెట్టి ఇన్ని శోధనలు వచ్చినాయండి యేసుక్రీస్తుకు. నువ్వు దేవుని కుమారుడు అయితే, ఎప్పుడు మాటికి అదే దాని పని. ఏమంటుంది? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేయి, నువ్వు దేవుని కుమారుడు అయితే. ఎప్పుడు ఇదే పని. ఇంకో 2వ మాట ఉంటుంది సాతాను శోధన, తెలుసా? నువ్వు దేవుని గురించి పడతావా, దేవుని గురించి పడతావా, వాళ్ళు అట్టన్నారు చూడు. నువ్వు దేవుని గురించి పడతావా, నువ్వు దేవుని కుమారుడు అవుతావా? నిజమేనా? అవన్నీ ముందు తీసుకొస్తే మనం దేవుని కుమారులుగా మారాలంటే ఎంత సహనం ఉండాలి ఎరికైనా? మామూలు విషయం కాదు. తిడతారు,
అన్నీ ఉంటాయి ఖచ్చితంగా. రేపుతున్నప్పుడు మీరు గమనించండి, నిగ్రహించుకోవాలంటే అందుకనే మీరు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మీరు పొందారు. పిరికితనం గల ఆత్మను మీకు ఇవ్వలేదంటే ఏ ఆత్మనిచ్చిండు? అన్నిటి సహించి భరించి కొట్టినా కూడా ఓర్చుకునే ఆత్మ నీకు ఇచ్చిండు. నిన్ను జీవింపజేస్తున్న ఆత్మ కాదు, నువ్వు పొందిన ఆత్మ. మిమ్మల్ని పిరికితన గల ఆత్మని ఇవ్వలేదు. ఇంద్రియాన్ని అంటే నీ సర్వేంద్రియాలను నిగ్రహించుకునే ఆత్మని మీకు ఇచ్చానన్నాడు. మీరు గమనించండి, అది మామూలు మాట. యేసుక్రీస్తు మరణం ఎందుకు జయించిండు? అన్నిటిని నిగ్రహించుకుండు కనుక. మనం మరణంలోనే ఇంతవరకు ఉండిపోయారంటే అందరు ప్రవక్తలైన ఎవరైనాను ఇంద్రియ నిగ్రహాలను అంటే శరీరాన్ని జయించలేకపోయారు. ఏదో ఒక లోపాలు ఉన్నాయి ప్రతి ఒక్కరిలో చూస్తే. లోపం లేనివాడుగా, అందరికీ పాపాన్ని విమోచించేవాడుగా యేసుక్రీస్తు వచ్చాడు. ఏ ఒక్క లోపం కూడా లేదు యేసుక్రీస్తులో. ఎలా ఉన్నాడు ఆయన? మనలాంటి రక్త మాంసములనే ఉన్నాడు. ఏ ఆశకేమన్నా పడిపోయినా, కోరికకు పడిపోయినా పడిపోలే. తిడుతుంటే ఏమన్నా ఇదైపోయినా, దయ్యం పట్టినవాడు, తిండిపోతాడు. వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదంట, ముఖం పట్టుకొని అంటారు యేసుక్రీస్తును. మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదు అంటే నువ్వు పుట్టినవు, నీ పుట్టుకే అలాంటిదయా? పబ్లిక్లో ఉన్న టాకింగ్ దొరికేనా? యోసేపు ప్రదానం చేయబడ్డది తప్ప వాళ్ళు గర్వం ముందుకే మీ అమ్మ గర్భవతి అని తెలుసా? ఎలా ఉంటుందండి మీరు గమనించండి. నేను నా తండ్రిని గణపరిచిన వాడను, మీరు నన్ను అవమానపరుస్తున్నారని కళ్ళకు నిలబెట్టుకుని తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలే. ఆయనను ధరించుకున్నామని మనం చెప్పుకుంటున్నాం. మనం ఎంత సహనం ఉండాలి. మనం టార్గెట్ అయితే శోధనలు వస్తున్నాయంటే మీరు ఒకటే గమనించండి. అమ్మో నేను దేవుని ప్రణాళికలో ఉన్నా, దుష్టుని నన్ను ఇలా శోధిస్తుండు, ఇలా ఉండకూడదని మీరు దుష్టునికి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోవాలి అంతే. అక్కడ నిలబడ్డా లాగేస్తాడు మిమ్మల్ని, ఖచ్చితంగా లాగేస్తాడు. టార్గెట్ ఎవరో కాదు, లోకం గురించి బతికి టార్గెట్ చేయడాడు. మీరు బాగా గమనించాలి. టార్గెట్ ఎవరైతే ఎరికినా దేవుని గురించి బతకాలి, దేవుని గురించి ఏదో చెయ్యాలనుకున్నవే నువ్వే టార్గెట్ అవుతావు. లోకంలో బతికాడు వానికి అవసరం లేదు. లోకంలో ఉన్న క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుని పట్టించుకోదు, వాడి దుస్తుడు పట్టించుకోడు. ఈ నా బిడ్డడే అంటాడు. కాకపోతే బతువుల మీదకి రేపుతుంది. మీరు గమనించారా? బతువుల మీదకి రేపుతుంది ఖచ్చితంగా, అది ఎవరైనా సరే. ఎందుకంటే దుష్టుని అందుకని మీరు సాతాను తంత్రములను ఎరగని వారు కారంటే ఎరుగునోనికి అన్నీ తెలుస్తాయి. ఎరగనోనికి వెనక ముందు ఏం తెలియదు, గుడ్డెది చెల్లబడ్డట్టే పోతారు. మీరు గమనించండి, ఎన్ని మెలకువలు పెట్టిండు, ఎన్ని సందర్భాలు చెప్పాడు. ఆయన కృపాక్షేమమును మనతో ఉండాలి, మన బ్రతుకు దినములతో క్షేమంగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఆయనతో ఉండాలి, ఆయనతో సావాసం చేయాలి, జ్ఞానం ఉండాలి. మాట్లాడతాడు, మనం మాట్లాడితే ఖచ్చితంగా వినాలనిపించాలి. ఎవడు మన దిక్కు ఏలిపెట్టి చూపిద్దండి తెలుసా? మన మాటలే మనకు శాపమై అవి తీసుకెళ్తే నరకానికి. దేవుడు నిన్ను నరకానికి వేయడు. మన ప్రవర్తన, మన బ్రతుకు అక్కడ పోకుండానే రక్తం పెట్టి కొన్నాడు. ఇక కొన్నాక కూడా నువ్వు మార్చుకోకపోతే చేతులా నువ్వు చేసుకునేదే, ఇక నువ్వేం చేసుకునేదే. నిన్ను మరణం నుంచి తప్పించడానికే ఆయన ఏం చేశాడు? కాలానికి అతీతుడు ఆయన, కాలమే లేనివాడు, కాలవశుడు అయిపోయింది. వచ్చి ఈ లోకానికి వచ్చి మరణం అనుభవించాడు. ఎవరి కోసం? మన కోసం. ఎందుకు? నిన్ను నన్ను మరణం నుంచి వెళ్ళి తప్పించి జీవంలోనికి దాటించడానికి. మరి ఈ మాటలన్నీ ఏమైపోవాలి? ఆయన చెప్పిన సంగతులు ఏమైపోవాలి? బోధ ఏమైపోవాలి? అంటే మనం వాటి ప్రకారంగా బతకకపోతే మనమే పోయి అలా దునుకుతున్నాడు తప్ప దేవుడు వేయడు. మరి ఏం చేసినా మన మేలు కోసమే 66 పుస్తకాలు రాసిండు. మన మేలు కోసమే మనం వాళ్ళకి వెళ్ళొద్దనే తన కుమారుడు క్రీస్తుని లోకానికి పంపించి ఎంత నరక వేదన అనుభవించాడో మీరు గమనించండి. చదువుకోలేదా? శరీరం మొత్తం దున్నబడింది, చీల్చబడింది. ఎందుకోసం? ఆయన చేసిన పాపం కోసమా? ఆయన చేసిన ఘోరాల కోసమా? నేరాల కోసమా? మన కోసం, మన స్థానంలో, మనకు బదులుగా ఆయన చనిపోవడం ఏంటండి? ఆ ప్రేమ అర్థమైందా? ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి? మన కాలనీలో 4 చచ్చిపోయారు. మా ఫ్యామిలీలనే, మా రక్త సంబంధికులే ఎంతమంది అండి? 3. ఫస్ట్ మా అమ్మ, తర్వాత మా బావ, తర్వాత మా సొంత మా మెయిన్ వదినే. మీరు గమనించారా? ఏం పట్టుకపోయి చెప్పండి? ఏమన్నా ఉందా? మరణాలు జరుగుతున్నా చూస్తున్నా కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అమ్మో, మనకేమైనా టైం ఉందా? ఈ టైం దాకా నువ్వు బతవరా గిన్నెలని. ఒక వస్తువు కొంటే వారెంట్ ఉన్నది, గ్యారెంటీ ఉన్నది. అరే ఈ సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం నీకు ఎవడిస్తాడు? నీకేమైనా ఉందా? 2025లో ఇంతమంది చచ్చిపోయారు. కొత్త సంవత్సరానికి అడుగుపెట్టినాడు కూడా చచ్చిపోయారు. మీరు గమనించండి, ఏ పాటి జీవితం. దేవుడు చెప్పలే మీరు ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి అంటే ఆవిరి ఎట్లా కనిపిస్తుంది? ఆవిరికి నెలలు క్షణం మీదనే ఆవిరి ఆరిపోదు ఎమ్మటే. నీ బతకాలాంటిదని చెప్పాడు. సమాజానికి తెలియదా ఆ సంగతి? మనకు తెలియదా? క్రైస్తవులకు మనకు తెలియదా? ఎలా ఉండాలో మనకు తెలియదా?
ఎలా మాట్లాడాలో మనకు తెలియదా? ఇవన్నీ చెప్పి కూడా కావాలని కూడా దేవుని భయం లేకుండా మనం ఇలా మాట్లాడితే ఎట్లా? పరిస్థితి ఏంటి? పరలోకం వెళ్ళాలని అంత ఈజీ కాదండి. మనం ఇంట్లోకి వెళ్ళినట్టు ఉండదు, లేకపోతే చర్చిలోకి వచ్చినట్టు ఉండదు. పరలోకం వెళ్ళాలంటే చాలా కష్టం తెలుసా? దేవుడు కోరుకుంటుంది మన ధనధాన్యాలు, మన భోగభాగ్యాలు మనకు ఇవన్నీ కాదు. నువ్వు ఇవ్వాల్సింది నీ మనసులో నాకు చోటు అన్నాడు. నీ మనసులో నాకు చోటు ఇవ్వు అన్నాడు. అంతే. నీదేది అవసరం లేదు కోరుకుంటాడే. నువ్వు వింటున్నావా? దాని ప్రకారంగా బతుకు. అదే గొప్ప. దేవుడు అదే మురిసిపోతాడు, సంతోషపడతాడు. దేవుడికి ఆనందం ఏందరికైనా నీ మార్పు దేవునికి సంతోషం ఇచ్చేది. నువ్వేదో ఇస్తే సంతోషపడాడు. అర్థమైందా? నేను పాట పాడితే సంతోషపడాడు. నేనేదో దేవునికి ఏదో సభలు పెట్టి మీటింగ్లు పెట్టి సంతోషపడాడు. మారు మనసు లేకుండా. మారు మనసు ఉంటే ఇవన్నీ కాదు. మారు మనసు పొందితే సంతోషపడతాడు. పొంది అని చేస్తే ఇంకా సంతోషపడతాడు. మీరు గమనించండి, యేసుక్రీస్తు అంతటోనే దేవుని కుమారుడు క్రీస్తును తీసుకుపోయి శిఖరమే నిలబెడుతుంది. ఇక్కడ నిలబెట్టి అక్కడ పెట్టి ఆయనను శోధించిందంటే మీరు గమనించండి. మరి మనల్ని ఎంతటి వాళ్ళమండి మనం? అంటే ఈ కృపాక్షేమం నీకు ఉండకూడదు. పచ్చిగల చోట్ల నువ్వు బతకకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. మన టార్గెట్ అది. ఇవన్నీ భక్తుడు చెప్తుండు. పచ్చిగల చోట్ల నువ్వు నన్ను పండబెట్టావు కదా, కృపాక్షేములు నా ఎంట వస్తాయి కదా, నా బ్రతుకు దినములు అన్నీ నీ మందిరంలో నేను ఉండాలంటే ఎలా ఉండాలి? ఆయనతో అన్యోన్య సావాసం కలిగి జీవించాలి. మీరు గమనించండి, యోహాను సువార్త చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమంటున్నాడు? ఇది లోకం కాదని చెప్తుండు. ఈ లోకం కాదురా నాయన, పరలోకాన్ని నేను మార్గాన్ని, పరలోకం మీ గురించి శిష్యులకు చెప్తుండు. శిష్యుడు, మీ హృదయమును కరువడపడనీయకుడి. దేవుని యందు తండ్రి, పరలోకమందున్న తండ్రి యందు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. కానీ అలాగనే మీరేం చేయండి? నా యందు కూడా విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందును విశ్వాసం ఉంచుడి. ఎలా? ఏమై ఉంచాలి విశ్వాసం? కిందికి చెప్తుండు. మీరు ఎందుకు ఉంచాలి విశ్వాసం అంటే ఏమంటారు? నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడలని మీతో. అగో, విశ్వాసం అంటే నమ్మకం. నేను చెప్పే ప్రతి మాట యందు మీరు నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. హృదయాన్ని కర్వపడకండి. ఈ లోకంలో ఏదో లేదు, ఏదో వస్తుంది, ఇది అది. ఈ లోకంలో నువ్వు ఎన్ని ఉన్నా కూడా అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. యువ భక్తుడు అంటే దిగంబరగా వచ్చిన నేను దిగంబరంగానే పోవాలి. ఈ లోకంలోకి ఏం తీయలే, ఇందులో నుంచి పూచిక పుల్ల మనం పట్టుకపోలేము. సుతలేమా? గమనించి చూస్తలేమా? ఎవరైనా చనిపోయారు అనుకో, వాళ్ళ మీద బంగారం కూడా కథను తీస్తూనే ఉంటారు. ఏం ఉంచారు? ఏది ఉంచారు? బతుకున్నోడు తీసుకుంటాడు అంతే. మట్టిలో పెడితే దానికి ఎందుకయ్యా? అయిపోయా. తెలియకుండా సమాజం ఎక్కడికైనా వెళ్ళిపోయింది. చనిపోయారు. ఎక్కడ పోయిరు అసలు? వాళ్ళు ఎక్కడికి పోయిరు? మీరు గమనించండి. అందరూ మంచిగానే ఉన్నారు, కానీ వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళు మంచోళ్ళు అయిన దేవుడు నిజదేవుని తెలుసుకోకపోతే వెళ్ళేది నరకానికే. ఎవరికి అన్యాయం చేయకపోయినా సరే, నువ్వు మంచిగున్నా సరే వెళ్ళిపోతారు. మా దాంట్లో వెళ్ళిపోయినట్టే, మా అయ్య వెళ్ళిపోయినట్టే, మా నాయనమ్మ వెళ్ళిపోయినట్టే, మా అమ్మ వెళ్ళిపోయినట్టే. ఖచ్చితంగా మా బావ, వీళ్ళందరూ ఎక్కడికి? నిజదేవుణ్ణి తెలుసుకోలే పాపం. నువ్వు నన్ను తెలుసుకోకపోవడమే పాపం తెలుసా? దేవుణ్ణి నిన్ను పుట్టించిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోకపోవడం పాపం. నేనే మార్గం అన్నాడు. నా ద్వారానే మీరు పరలోకానికి. నేను లేకుండా మరి వేరొక ద్వారికి ఉంటా, షార్ట్ కట్ ఇవన్నీ ఏమి ఉండవు అని చెప్పినా లేదా? ఇన్ని తెలుసుకున్నా మనం. మీరు గమనించండి, దేవుని నమ్ముకోవడం దగ్గర నీతి కనిపిస్తుంది, నమ్ముకోవడం దగ్గర నీతి లేదు. ఇదేం దరిద్రం మీరు గమనించండి. ఇంకా మన దగ్గర డబల్ ఉండాలి. నీతి అనేది ఇంకెక్కువ ఉండాలి, ప్రేమ అనేది ఎక్కువ ఉండాలి. అన్నిట్లలో 100కు 100 100% ఉండాలి. ఎందుకు? లోకంలో తెలుగునోడే అట్లా బతుంటే తెలుస్తున్నా మనం ఎంత బతకాలి, ఎంత ఇంప్రూవ్మెంట్ కావాలి, పెంచుకుంటూ పోవాలి మనం. మీరు గమనించండి, ఆస్తులు పెంచుకునేంత శ్రద్ధ మనుషులకు ఉంటుంది. అన్నిట్లలో పెంచుకోవాలంటారు, కానీ నీలో పెంచుకోవాల్సింది భక్తి, నీలో పెంచుకోవాల్సింది ప్రేమ, నీలో పెంచుకోవాల్సింది సహనం, నీలో పెంచుకోవాల్సింది ఓర్పు. వీటి మీద శ్రద్ధ ఎక్కడ పెడుతున్నారు మీరు గమనించండి. భోగభాగ్యాల మీద, ఆస్తుల మీద, ప్రతిదాని మీద, లోక సంబంధమైన భూ సంబంధమైన ఈ లోక సంబంధమైన వాటి మీద అన్నిటిలో పెంచుకోవాలనుకుంటారు తప్ప నీలో ఉన్న సద్గుణాలు ఏమాత్రం పెంచుకున్నోడు పరలోకం వెళ్తాడు. ఈ అన్నిటి లోకములో ఉన్నాయని తుంచుకోవాలి, తెంచేయాలి. పరలోక విషయంలో మనలో ఉన్నాయి మొత్తం పెంచుకోవాలి సద్గుణాలు. మీరు గమనించండి.
ఎందుకంటే ఎంతోమంది వెళ్ళిపోతున్నాడు, మరణానికి వెళ్ళిపోయే వరకు అదోలాగా అయిపోద్ది పానం అంతా. అసలు ఏందిరా నాయన ఇలా అయిపోయింది అసలు. అందుకనే దేవుడు కూడా చెప్పింది ఎరికైనా, చచ్చిపోయిన ఇంటికి వెళ్ళారా మీరు చనిపోయిన వారి ఇంటికి వెళ్ళండి అన్నాడు. చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళాలి మనం. పెళ్ళిలోకి వెళ్ళకున్నా పర్లేదు, దావతలకు వెళ్ళకపోయినా, హిందువులు వినోద అసలు వెళ్ళకున్నా పర్లేదు, పుట్టినరోజు కూడా వెళ్ళకపోయినా పర్లేదు, చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళాలి. నిశ్శబ్దం ఉంటుంది మొత్తం, వాతావరణం మొత్తం. అందరూ చిన్నగా మాట్లాడుకుంటారు మొత్తం. ఎవరి ముఖంలో ఆనందం నవ్వుడు ఇవన్నీ ఏమి ఉండవండి. మొత్తం ఏదో ఇదైపోతుంది మొత్తం. అబ్బా ఏంది ఇలా ఉండి ఇలా అయిపోయింది, మన మధ్యన ఉండి ఇప్పుడు తీసుకుపోయి మట్టిలో పెట్టాలనా అన్నట్టు అనిపిస్తున్నది. చాలా అకలావికలం అయిపోతుంది మొత్తం పానమంతా. మీరు గమనించండి. ఇవన్నీ మనతో ఉండకుండా మహాలోకం అండి, మహాలోకం. లోకంలో ఉన్నప్పుడు దావీదు గారు నాకు ఇలా పండబెడుతావు, నువ్వు ఇలా ఉంటావని అనుభవించిండు ఖచ్చితంగా. చూడండి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడు రాడు. ఎక్కడికి మార్గం? పరలోకానికి. ఇంకో లోకం ఉందని చెప్పిండు ఆయన. యేసుక్రీస్తు వచ్చి చెప్పింది ఏంది? మరొక లోకం ఉంది అంటే ఈ లోకం మనది కాదు. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఏమై ఉండాలి? ఈ లోకం నాది కాదని బతికిన ఉంది ఆ లోకం. ఈ లోకంలో నాది అని నువ్వు బతికిన వానికి ఆ లోకం నీకు ఉండదు. నేర్పించింది అది యేసుక్రీస్తు. నేను ఈ లోకంలోకి వచ్చాను ఎందుకు? మిమ్ములు ఆ లోకానికి చేర్చడానికి. ఇది మీ లోకం, నా లోకం కాదు. ఇది నరలోకం. ఇది నరులు నరరూప రాక్షసులు అయిపోయారు, దైవత్వాన్ని కోల్పోయారు, దయ్యపు తత్వం మారింది మొత్తం. అందుకని వీళ్ళందరూ ఏంటి, మరో లోకం ఉందని చెప్పడానికి పునరుత్థానంలో మొదటి వాళ్ళు లేచింది. అందుకనే కళ్ళారా చూస్తున్నారు, ఇలా పోతూనే ఉండు యేసుక్రీస్తు. మేఘారూఢ వెళ్ళిపోతుండు మేఘాల మీద. ఎందుకు? నేను ఏ రీతిగా మీరు ఆయన చూస్తున్నారు కదా, మళ్ళీ అదే రీతిగా వస్తాడు. మీరు ఎందుకు చూస్తున్నారు గల్లే మనుషులారా? ఎందుకు చూస్తున్నారు మీరు? ఆయన ఏ రీతిగా పోయిండో సేమ్ అట్నే వస్తాడు. అందుకనే పునరుత్థానంలో ప్రథమ ఫలముగా ఎవరు లేచిరు? నిరీక్షణకు ఆధారం నీకు. నిన్ను రక్షించినవాడు, నీ గురించి ప్రాణం పెట్టినవాడు, నీ బాగోగులు చెప్పినవాడు మొత్తం భూమి మీద. ఆయన మాటలు లెక్క లేకుండా బతున్నామంటే మనకు ఎక్కడితే పర్లోకం చెప్పండి. యేసును అందుకనే నీకు భూమికి చెప్తా, నమ్ముకుంటే నీకు జన్మలో నీకు ఏసు అర్థం కాడు. యేసుని తెలుసుకుంటే నీకు అర్థమైపోతాడు. నమ్ముకుంటే ఏం అర్థం కాడు. అసలు నువ్వు నమ్ముకొని వేస్ట్. ఆయనను తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రారంభంలో నమ్మినా తర్వాత నీ జీవిత దినంలో తెలుసుకోవాలి. ఆయన మనసు లోతులోకి వెళ్ళాలి. ఆయన ఏం చెప్పిండు, సమాజాన్ని మొత్తం ఎలా పునరుద్ధరించాడు, దేవుని వైపు ఎలా తిప్పాడు, ఆయన ఏం చెప్పాడు, ఎలా బ్రతికాడు, ఆయన జీవితంలో తొంగి చూస్తే కదా మనకు అర్థమయ్యేది. నమ్ముకుంటే నువ్వు ఎక్కడ తొంగి చూస్తావు? అడుగుతూనే ఉంటావు, నాకు ఇది ప్రభువా, నాకు అది ప్రభువా అని. అడగడం కాదని ఆయన నా గురించి తెలుసుకోమని చెప్పిన ఆయన. నా నీతిని రాజ్యమును వెతకండి, నన్ను గురించి తెలుసుకోండి, అడిగే పనిలో ఉండకండి, వెతికే పనిలో ఉండండి. నేనే మార్గం, సత్యం. ఆయన ద్వారానే వెళ్తాం మనం. ఆయనే ద్వారం అండి పరలోకానికి, యేసుక్రీస్తే. మీరు గమనించండి, ఎన్ని ఉపమానాలు చెప్పిండు. ఇదేమన్నా కల్పిత కథలా, కట్టు కథలా ఏమన్నా? మీరు గమనించండి. అక్షర సత్యం. పునరుత్థానములో మొదటివాడిగా లేచిండు. ఆయన తిరిగిన ప్రాంతాలు ఉన్నాయి. బైబిల్లో రాయబడ్డ ప్రాంతాలు మొత్తం లేవా? 4 సామ్రాజ్యాలు లేవా? బబులోను సామ్రాజ్యం, మాదీయ సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి. ఆ 4 సామ్రాజ్యాల గురించి బైబిల్లో లేదా? ఉన్నాయి. అది తప్పైతే మరి ఇది కూడా తప్పే ఉంటుంది. మరి ఏది కట్టు కదా? ప్రపంచాన్ని మొత్తం ఎలా ఉంది, ఫస్ట్ మానవుడి నుంచి రాయబడింది. ఈ సృష్టి నుంచి ఆరంభం నుంచి రాయబడింది. మొక్కల గురించి, చెట్ల గురించి, ప్రతి దాని గురించి, జీవం కలిగిన ప్రతి దాని గురించి కూడా రాయబడింది. ఇంత జీవం కలిగిన మాటలు వింటూ కూడా మనది లోకమని మనం భ్రమపడితే ఆ లోకానికి ఎట్టెళ్తాం? జస్ట్ ఇక్కడికి వచ్చి ఒక యాత్రికుడు నువ్వు అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఒక యాత్రికుడు అంతే, నువ్వు ఒక పరదేశివి. ఈ లోకంలో కొద్ది కాలం బతికి తనువును చాలించి నువ్వు అక్కడ రావాలి, ఇక్కడికి నీది కానే కాదన్నాడు. కాదని నువ్వు ఎట్టగా పట్టుకుంటావనే అందుకని నీకేం చేశాడు? నీ శరీరము బాల్యాన్ని ఇచ్చాడు, తర్వాత టీనేజ్ ఇచ్చిండు, తర్వాత మధ్య వయసు, తర్వాత వృద్ధాప్యం. నువ్వు అనుకున్న ఈ దేహంలో వెళ్ళిపోతూనే ఉంటుంది. ముసలితనం వస్తుంది, కాళ్ళు లేవు, కళ్ళు కనపడవు. వద్దు నేను చచ్చిపోతానని నీ నోటనే అనిపిస్తాడు. నేను బతకాలని ఏ నోట నువ్వు చెప్పినావో, ఖచ్చితంగా నేను బతకాలని ఏ నోట నువ్వు చెప్పినావో అదే నోటితో ఒక రోజు ఏమంటావా? నేను చచ్చిపోతే బాగుండు ప్రభువా, నన్ను చంపేయి. నమ్ముకున్నాడైనా లోకం కోసం ఆరాటపడి బతకాలని పోరాడినవాడు ఒకానొక దినాన ఎవడు చూడనప్పుడు, కాళ్ళు లేనప్పుడు, కళ్ళు కనపడినప్పుడు, తిండి అడగనప్పుడు సూదులతో హాస్పిటల్ పోయి కూర్చుతుంటే చంపేయి దేవుడా అని మొత్తుకుంటా ఒకరోజు ఆ దినం వస్తుంది ఖచ్చితంగా. ఎంతమంది చూస్తలేం? ఏది నీ జీవితం చెప్పండి? అశాశ్వత తుచ్చమైన జీవితం కోసం మనం బతికేది?
పరలోకం గురించి అండి మనం బతికేది, పరలోక వైభవం గురించి. ఇన్ని సంగతులు చెప్పినా కూడా మనం మారకపోతే ఎలా చెప్పండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనమే దుష్టునికి టార్గెట్ అవుతాం. సత్యాన్ని విని దాని ప్రకారంగా బతకాలి. దేవుని గురించి మనం ఏదో చేయాలి, ఏదో ఖచ్చితంగా మనం ఉండాలి అని నీ ఖచ్చితత్వాన్ని బట్టి నీకు శోధన స్టార్ట్ అవుతాయి. అక్కడ నువ్వు నిలబడాలి, గెలవాలి. జయించిన వాని నా తండ్రి సింహాసనం ముందు నువ్వు జయించాలి. నీకు పోరాటం స్టార్ట్ అవుతుంది అందరితోని. నీకు రక్త సంబంధికులు అంటవా, ఇరుగోడు అంటవా, పొరుగోడు అంటవా, పక్కోడు అంటవా, ఇవ్వడం లేదుగా. ఎవరిని వదిలిపెట్టాడు దుష్టుడు, ఎవరినో రేపుతూనే ఉంటాడు కథం. నువ్వు నిలబడాలి, గెలబడాలి ఖచ్చితంగా. ఎందుకు అవకాశం ఇవ్వాలి దుష్టునికి? మీరు గమనించండి. నువ్వు దేవునితో సావాసం కలిగి ఉంటే దుష్టునికి అవకాశం ఇవ్వవు. నువ్వు దేవునితో సావాసం కట్ చేసుకుంటే నీకు దుష్టునితో సావాసం కలుగుతావు. ఇక మీరు ఆలోచించండి. పరలోకము, నరకము, భూలోకము, ముల్లోకాల మహా చక్రవర్తి ఈ నరలోకాన్ని మన కోసమే సృష్టించిండు. మనం ఈ లోకంలో పాడైపోయినాం కనుకనే, మనం ఈ లోక వారసులం కాదు కనుకనే ఆ లోకాన్ని నడిపించాలని ఆత్మగా ఉన్న ఆయన మట్టి దేహాన్ని ధరించుకొని 33 సంవత్సరాలు బతికిండు. ఏదన్నా లోపం చూపి ఆయన 33 సంవత్సరాల జీవితంలో యేసును తనలాగా బ్రతకాలని, తనలాగా జీవించాలని మీరు గమనించండి. ఆయన తత్వం గుణలక్షణాలను వ్యాప్తి చేయాలని ఆయన నరుల మధ్య బతికిండు 33 సంవత్సరాలు. ఏమర్థమైంది యేసు సమాజానికి? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మనం ఆ పరలోకం వెళ్ళొద్దండి. మనకున్న టార్గెట్ అదే. మీరు పరలోకం వెళ్తారు, మీరు ఆదివారం కూడుకుంటారు, ప్రతిరోజు మీరు బైబిల్ చదువుకుంటారు. బిడ్డ మీరే నాకు టార్గెట్ అన్నట్టుగా దుష్టుడు ఏం చేస్తుండే ఎరికినా? చూడండి 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా ఏమంటుండండి? ఏలయనగా మనలాగా భయపడుటకు మేము దాస్యమాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మనే పొందాము. అన్నిటికీ భయం దీనికి ఎందుకయ్యా? నీతిమంతుడు అట ఎలా బతడట? నీతిమంతుడు సింహం వలె. సింహం ఎలా ఉంటుందండి? దానికి భయం ఉంటుందా అంటే? సింహానికి భయం ఉంటుందా? అడవికి రాజు దానికంటే పెద్ద పెద్దవి ఉన్నాయి, బలిష్టంగా ఉన్నాయి. అడవికి రారాజు అంటే ఏదంటారు? సింహం అండి. అది గర్జించింది అనుకో భూమి దద్దరిల్లిపోద్ది. దాటికంటే పెద్ద ఆకారంగా ఏనుగులు ఉన్నాయి, అది అడవికి రాజు కాలే. దానికంటే ఆకారంగా అడవి దున్నలు ఉన్నాయి, పెద్ద పెద్దవి బలిష్టంగా, అవి రాజులు కాలే. మీరు గమనించండి. సింహమే అంటే ఆకారం చిన్నగున్న అది ఎంత అంటే సింహంతో పోల్చిండి ఒక నీతిమంతుడిని. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా జీవిస్తారట. మీరు గమనించండి. మళ్ళీ చదువున్నాను. మీరు భయపడుతున్నారు మనుషులాగా మీరు ఆలోచించకండి, మనుషుల్లాగా మీరు భయపడకండి. మీరు ఒక ఆత్మను పొందారు. అదే దత్తపుత్రాత్మ. యేసుక్రీస్తునో నీ గురించి సంపేసింది తండ్రి. మనం సరిగా నిలబడతలేమని, పడిపోతున్నామని, అపవాదుకు చోటిస్తున్నామని ఆత్మను కూడా నీకు దత్తత చేశాడు. ఇంకేమి ఇవ్వాలి చెప్పు? ఇంకేమి ఇవ్వాలి చెప్పు? దత్తత తీసుకున్నావు తెలుసు కదా, దత్తత జరుగుతుంది కదా. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు తీసుకొని దత్తత తీసుకుంటారు. నా అవదాస్తి ఈయనకే, వీళ్ళు నా కుమారులు. పిల్లలు లేని వాళ్ళు అనాథాశ్రయానికి వెళ్ళి లేకపోతే ఇంకా వేరు రకంగా తీసుకొని వాళ్ళు దత్తత చేసుకుంటారు. పిల్లలు లేని వాళ్ళు దత్తత చేసుకుంటారు. మన బ్రతుకులకు కూడా ఏం చేసిండే కానీ మీరు రారా పరలోకానికి అని తెలుసు దేవునికి, గమనించిండు. అందుకనే మిమ్మల్ని ఖచ్చితంగా పరలోకాన్ని చేర్చాలంటే మీ అంతలో మీరు రాలేరు, మీరు పడిపోతారు, మీకు సరిపోతలేదు. మీరు అన్నిటి జయించాలి, అన్నిటి మీరు కంట్రోల్ చేయాలంటే నా ఆత్మను, పరిశుద్ధాత్మను నీకు దత్తత చేస్తున్నా అని చెప్పిండు. మీరు భయపడకండి, నీకు ధైర్యం ఉంటుంది. పాపం చేసేవాడికి భయం ఉంటుందండి, కానీ ఏ పాపం చేయనోడు ధైర్యంగా ఉంటాడు. ఏడనైనా మాట్లాడతాడు ఖచ్చితంగా. తెలుసా? మనలాగా భయపడకి ఏంటట? మీరు దత్తపుత్రాత్మ దాస్యపాత్మను కాదు, దత్తపుత్రాత్మను. దాస్యపాత్మేది పిరికి పాపానికి వెళ్ళిపోయేది. అది తెలుసా? పంపించినాడు. ఆత్మలు 2 ఉన్నాయి. పరిశుద్ధాత్మ నిన్ను ఎక్కడ నడిపిస్తుంది? పరిశుద్ధతలో నడిపిస్తుంది. భ్రష్టాత్మ ఎక్కడ నడిపిస్తుంది? నీకు పాపపాత్మ పాపంలో నడిపిస్తుంది. అర్థమైందా? పిరికిది భయాన్ని నూరిపోస్తుంది. పాపం ఎలా చేయాలో నూరిపోస్తుంది మొత్తం. ఏది? దాస్యపు ఆత్మ. అది వస్తుంది. ఆ ఆత్మను పొందడానికి అందరు అడిగినే ఉంటారు. దాస్యాత్మను పొందుకోవడానికి అందరు అడిగినే ఉంటారు. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే క్యారెక్టర్ కావాలి. తెలుసా?
పరిశుద్ధాత్మ నడిపింపు నీలో ఉండాలి. ఆ పరిశుద్ధ అంత రోషంగా నువ్వు బతకాలంటే ఆయన నీలోనికి రావాలంటే నీ క్యారెక్టర్ బాగుండాలి, నీ హృదయం బాగుండాలి. కుళ్ళు కుతంత్రంతో ఈ అంత భయంకరమైన శరీర సంబంధమైన ఆలోచనలతో కామ వికారమైన చేష్టలతో ఉంటే రాడాయన. ఒక వైట్ పేపర్గా ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగి అంటాడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగి అంటాడు. అలా ఉండాలా? అలా ఉంటేనే ఆయన వస్తాడు. ఫస్ట్ ప్రారంభంలో నువ్వు బాప్టిజం తీసుకున్నాక వస్తాడు. ఆయన ఉండాలన్నా పోవాలన్నా మన ప్రవర్తన బట్టే ఉంటుందిగా. మీరు గమనించండి. అది కదా చూడండి, చదువునాను 15. ఏలయనగా మరలా భయపడుటకు, ఇంతకుముందు భయపడ్డాం, మరలా మనం భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను, పాపము అంటే పాపం చేయడానికి దుష్టుడు నీ మీదకి వచ్చి నిన్ను పాపానికి నడిపించడానికి ఒక ఆత్మ ఉంది, దాస్యపాత్మ. కానీ నిన్ను స్వతంత్రులుగా ఆ పాపము ఆ దాస్యపు లోనించి నిన్ను స్వతంత్రులుగా చేయడానికి ఎవరు వచ్చారు? దత్తపుత్రాత్మ. దత్తత చేసి నీకు దత్తత ఇచ్చిండు. ఓ కుమారును బలిచ్చేసిండు, ఇంకో కుమారును నిన్ను సత్యంలో నుంచి సర్వసత్యం నడిపించడానికి పాపమును గూర్చి, నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేయడానికి ఎవరు పంపించిండు? దత్తపుత్రాత్మ, పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చిండు. ఇన్ని చేసినా, ఇన్ని భద్రత ఇచ్చినా కూడా మనం పడిపోతున్నామంటే అర్థం ఏంటి? దేవుడు సర్వశక్తిమంతుడు, బలహీనుడు మానవుడు. ఏం పడిపోయినా దేవుడిని నిందించదు, మనం కరెక్ట్ లేకనే పడిపోతున్నట్టు అర్థం. చూడండి, ఎబ్రిల్లో రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక, 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏమంటుండో. ఎంత మంచిగా అంటుండే, ఎలాంటి ఆత్మను పంపించాడో చెప్తున్నా అక్కడ. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు, మీరు గమనించండి, ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ ఇంద్రియాల గురించి చెప్తుండు. సర్వేంద్రియాలు అంటారు. సర్వేంద్రియాలు నయనము ప్రధానం అంటారు. ఈ కన్ను మంచిది అంటారు అందరు లోకం. ఈ కన్నే చెడ్డది తెలుసా? మోహపు చూపు చూస్తుంది, విషపు చూపు చూస్తుంది, ఓర చూపులు చూస్తుంది, కళ్ళట చెకిలిస్తుంది అట. కన్ను మంచిది కాదు తెలుసా? మీరు లోకం చెప్తారు. ఈ ఇంద్రియాలలో ఏమంటాడు? నయనము, సర్వేంద్రియములో నయనం అనేది ప్రధానమైంది, మంచిది అంటారు. అన్నిటిని నిగ్రహించేందుకు ఒక ఆత్మ వచ్చిందండి నీలో. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే కానీ చదువున్నాను. 1వ అధ్యాయము 7వ వచనం, 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు మహిమయు ప్రేమయు. ఎందుకు చెప్తుండే? శక్తి లేదా మనకు? ప్రేమ లేదా మనకు? అంతకుముందు దేవుడు ఏమేమి ఇచ్చిందంటుడు? బలం అంటాడా, శక్తి అంటుండు, ప్రేమ అంటుండు. అన్నిటితో పాటు ఇంకేమిస్తాడు? ఇంద్రియాలను, సర్వేంద్రియాలను నిగ్రహించుకునేటట్టుగా ఆత్మనిస్తుండు. అక్కడ దత్తం చేసింది, ఇక్కడ కూడా అదే ఆత్మని నీకు ఇస్తుండు. మరి నిలుపుకున్నదే పరలోకం అండి. పరలోకం అంత ఆశామాసికి కాదు. ఇవాళ ఇంట్లో, రేపు మా ఇంట్లో ఏదో ఒక రోజు ఈ లోకాన్ని కాల్ చేసి నేను ఇన్నే ఉంటా, నేను ఇట్టే పడుకుంటా అంటే అది ఊకోదు. మరణం అన్నది విడిచిపెట్టదు, అందరినీ కబలిస్తుంది ఖచ్చితంగా. మరణం పేరుతో ఈ లోకంలో నుంచి వెళ్ళి మాయమైపోతే నువ్వు ఎక్కడ తేలాలి? ఎక్కడ ప్రత్యక్షం కావాలి? ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? అర్థమవుతుందా? చిన్న జీవితం అండి, చిన్న జీవితం. ఈ జీవితంలో ఏదో లేదు, అన్ని భ్రమలు. నాదనుకుంటే ఏది నీది కాదు, ఏది నీతో రాదు. అది సత్యం. బైబిల్ మొత్తం సత్యవేద గ్రంథం, సత్యాలకు మొత్తం నిలయం. ఈ సత్యం తప్ప అసత్యం, అబద్ధం అనేది బైబిల్లో ఉండదు. ఆ సత్యానికి సంబంధులుగా, వారసులుగా, దేవుని కుమారులుగా మనం ఉండాలంటే అన్నిటిని నిగ్రహించుకోవాలి. తెలుసా? ప్రతిదీ అన్నిటి కంట్రోల్ చేసుకోవాలి మొత్తం. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే కానీ పిరికితరంగా ఆత్మని నీకు అనుగ్రహించలేదు, ఇవ్వలేదు. మీరు గమనించండి. అన్నిటినీ నిగ్రహించుకున్నాం అనుకో, నీకు ఎవరన్నా కదిలిస్తాడా? ఎవరన్నా నీ తప్పు పడతాడా అండి? ఎవరన్నా నీ తప్పు పడతారా? అన్నిటిని నిగ్రహించుకుంటే. చెవులను కూడా నిగ్రహించుకోవాలి. చెవులు మంచిగా దరిద్రం. చెవులు మంచిగా అనుకుంటారా? మాటలను పరీక్షించి వీడు దొంగ, వీడు రాంగాని కన్వే చేస్తుంది, ఆలోచిస్తే నీ మైండ్ ట్యూన్ చేస్తుంది మొత్తం. అంగిలి ఆహారం రుచి చూసినట్టు నీ మాటలను, చెవి మాటలను పరీక్షించుని అంటాడు. చెవిని నిగ్రహించుకోవాలి, కన్నుని నిగ్రహించుకోవాలి, నోటిలో ఉన్న నాలుకని నిగ్రహించుకోవాలి. కత్తాట అది.
వరలో నుంచి తీసిన కత్తిలాగా ఉంటుంది నీ నాలుక అంటాడు. ఏంది దరిద్రం? మీరు గమనించండి. నాలుక గురించి చెప్పలేదా, కన్ను గురించి చెప్పలేదా, చెవు గురించి చెప్పలేదా, పాదం గురించి, నీకు ఏ దాని గురించి చెప్పలేదు చెప్పు బైబిల్లో. అందుకనే అన్నిటిని నిగ్రహించుకోవాలంటుండు మొత్తం. నీకు అది నిగ్రహించుకోవడానికి నాయన అంతకంటే నీకు బలం ఇస్తా, శక్తి ఇస్తా, ప్రేమనిస్తా, దాంతోపాటు నిగ్రహిస్తా. ప్రేమ ఉంటే ఎవరికైనా కోపం వస్తుందండి? ప్రేమ ఉంటే మనలో ప్రేమ ఉండొద్దు, మనలో దేవుడిచ్చిన బలం ఉండొద్దు. మనం నిర్వీర్యం అయిపోవాలి, నరకానికి వెళ్ళిపోవాలి. అదే టార్గెట్ మీద పనిచేస్తుంది దుష్టుడు. తెలుసా? నువ్వు నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకోవద్దు, నీ కన్నును నిగ్రహించుకోవద్దు, నీ నోరును అసలే నిగ్రహించుకోవద్దు, నీ చెవును అసలే నిగ్రహించుకోవద్దు, నీ పాదాలను నిగ్రహించుకోవద్దు, నీ చేతులను నిగ్రహించుకోవద్దు, నీ శరీరాన్నే పరిశుద్ధంగా వాడకుండా దుష్టునికి ఆలయంగా ఏమైనా ఒక ఉపకరణంగా మార్చాలి. పరిశుద్ధమైన ఆలయంగా కట్టబడవలసిన మానవ దేహము దయ్యాలకు నిలయంగా మార్చేస్తున్నాడు దుష్టుడు. అంటే ఎవరినో కాదు, లోకంలో ఉన్నాడంటే టచ్ చేయడు. దేవుని నమ్ముకొని మందిరాలకు వచ్చి పాటలు పాడి మనం రొట్టె ద్రాక్ష తీసుకున్న మనమే టార్గెట్. వానికి లోకంలో ఉన్నవానికి ఆనికెందుకు, సినిమాలు చూస్తున్నానికి ఆనికెందుకు, ఇరుగుపోరు వాళ్ళని వానికెందుకు? ఆడు హాయిగా ఉంటాడు, తింటాడు, తాగుతాడు, గొడవ అన్నీ ఉంటాయి. నీకు నిబంధన, నీకు పత్యం, నువ్వు పరలోక పౌరుడివి. మీరు గమనించండి. అన్నీ చెప్పాడు. మచ్చరం ఉందనుకో, నీ కుళ్ళు వస్తుంది బాగు, ఎముకలని పోతాయి అన్నాడు. అన్నీ చెప్పిండు, ప్రతిదీ చెప్పాడు. కానీ మనం ఏం చేస్తామంటే చదువుకుంటాం, వదులుకుంటాం. అలా కాదు, ధ్యానంలో పెట్టాలి, హృదయ అంతరంగాల్లో ముద్రించుకోవాలి, జ్ఞానంతో మాట్లాడాలి. ఖచ్చితంగా మన మాటల్లో ఒకటి తప్పు పట్టదు. క్రైస్తవుడు అంటే అంత ఉన్నతమైన స్థాయిలో పెట్టిండు. రాజ పరిపాలనలో ముఖ్యులుగా పెట్టుకుంటాడు తెలుసా దానియేలుని. అబ్బాయి ఎంత గొప్పోడని. యోసేపుని ఎక్కడ పెట్టుకోడు? నీ అంత మంచి దైవాత్మ ఇంకోడు అనుకోని ఉంటుందా? మనం చూడగలమా, చేయగలమా? ముఖ్యుడిగా పెట్టుకుంటాడు. ఎక్కడ? ఐగుప్తులో. ఈయన ఎలా పోయాడు? బానిస. ఐగుప్తుకి ఎలా వెళ్ళిపోయాడు? బానిసగా వెళ్ళిపోయాడు. ఏమైండు? ఆ ఐగుప్తులో ఉన్నవారు మస్తు జ్ఞానులు ఉంటారు. కళలు చెప్పమంటే వాడు చెప్పడు. ఎవరి మీరు గమనించండి. ఆయనకంటే గొప్పవాళ్ళు లేరా? మరి ఎందుకు తీసుకుపోయి సింహాసనం మీద కూకోబెట్టుకోడు? బైబిల్ చరిత్ర మనకు అర్థమైతలేదు అసలు. నేను ఎలా నిలబెట్టుకుంటాడు, ఆయనతో ఉంటే ఎంత గొప్పగా ఉంటాడు. మనల్ని తప్పు పట్టేటట్టుగా మనల్ని ఈ మాటల ప్రకారంగా బతికినోడు గొప్ప స్థాయిలో ఉన్నాడు. బతికినోళ్ళే మొత్తం కోల్పోతుంది తప్ప బతికిన వాడిని ఎవడి ఏలెత్తి చూపించినట్లేదు. మీరు గమనించండి. ఓర్వక ఒకరు నిందించి అవమానపరిచడం కానీ అందుకని అంటాడు దేవుడు మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడు అంటాడు. మనం కూడా ఎక్కిరింపబడం దేవునితో. లోకంలో అనుకున్నట్టుగా వీళ్ళు శాతగానంలో వీళ్ళు ఇంతే వాళ్ళంతే రకరకాలుగా అన్నా దేవుడు నిన్ను మాత్రం గొప్ప చేస్తాడు. అందుకనే నిన్ను తోకగా ఉంచాను, తలగానే ఉంచుతా బాబు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, నా అన్నీ చెప్పినట్టుగా పాటించన్నాడు ఆయన. తల వేరు, తోక వేరు. నిన్ను తలగా ఉంచుతా, నిన్ను అప్పించేవాడుగా వస్తా, నీకు సమాజానికి, నీకు ఇతరులకు సహాయం చేసే స్థాయిలో నిన్ను పెడతా. అప్పు తీసుకునేవాడుగా కాదు, అప్పిచ్చేవాడుగా నిన్ను ఉంచుతా. కానీ ముందుగా నీకు కండిషన్ అప్లై అవుతుంది, దాని ప్రకారం నువ్వు బతుకు అని చెప్పిండు. మనకున్నది ఎందుకైనా కండిషన్ ఏం పాటించాం మనం. వచ్చేటి కావాలంటాం తప్ప మరి దాన్ని పాటించకపోతే రావన్న సంగతి ఎవరు చెప్పడు. వీళ్ళు అంతవరకు ఆలోచించాలి. శరీరాన్ని నిగ్రహించుకోవాలి. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని మీకు ఇచ్చాను. ఈ ఇంద్రియాలను మొత్తం నిగ్రహించుకోవాలి. శరీరాన్ని అందుకనే పౌలు గారు ఏమంటాడు ఇకనా, ఇంత సువార్త ప్రకటించిన తర్వాత నేను అక్కడ భ్రష్టునైపోతానమని శరీరాన్ని నలగొట్టి తనకు లోపరుచుకున్నట్టు. అంటే అర్థమైంది, వాళ్ళకు తెలిసింది. ఎందుకు తెలిసింది? వాళ్ళకు క్రీస్తు ఉన్నారు కనుక. క్రీస్తును నమ్ముకోలే వాళ్ళు, యేసుక్రీస్తు క్షుణ్ణంగా స్పష్టంగా తెలుసుకున్నారు కనుక, అనుభవించారు కనుక, అనుభవపూర్వకంగా ఆయన అనుభవించారు కనుక. యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నా వాళ్ళు మొత్తం ఆయన బాగా తెలుసుకొని మొత్తం వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు అనుభవించారు కనుక మేము బతికితే క్రీస్తే లేకపోతే చచ్చిపోతాం పో. తునప్రాయంగా వాళ్ళ ప్రాణాలను ద్వేషించారంటే ఉట్టిగానేనా? ఎందుకు భక్తులు అలా ఉన్నారు, మన బతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి? సమాజంలో ఖచ్చితంగా ఉన్నతంగా క్రైస్తవుడే సమాజాన్ని వెలిగించేవాడు. తప్పుదారిన పోతున్న తప్పుదిద్దేవాళ్ళు అదే క్రైస్తవుడే. మీరు గమనించండి. అన్న గోపిశంకర్ అన్న ఒక మాట అన్నాడు. ఏందన్నా నువ్వు మంచి మాటలు చెప్తావు కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు గట్టి ఎందుకు అయింది అన్న అసలు అన్నాడు. నీ దగ్గరకు వచ్చినాయి నేను సువార్త చెప్తాప్పుడు కూడా గోపిశంకర్ నన్నే చెప్పమంటాడు తెలుసా. అన్న మీరు వేరే చెప్తారన్న, మీరు చెప్పండి అంటాడు. ఆయన అంటుడు ఫోన్ చేస్తే, అన్న ఏందన్నా ఇట్లా అయిపోయింది, అసలు ఇట్లా అయిపోయిందన్న, ఇద్దరు వీళ్ళే వస్తారు కదా మీ దగ్గర. అవునన్నా ఇట్లా జరిగిందని అంటే ఏందన్నా ఇట్లా అయిపోయింది అసలు మన వాళ్ళు.
కానీ మీరు అంత ఖండితంగా చెప్తారా, నేను విన్నా కదా, మీరు చాలా ఖండితంగా చెప్తారు కదా, ఎందుకు వాళ్ళు అట్లా అయిపోయారు అంటే మీరు గమనించండి. నేను ఒకటే అన్నా, దేవుడు పరలోకం వెళ్ళాలనే టార్గెట్ అవుతారయ్యా. నామకార్థ క్రైస్తవంతో దృష్టిలో అస్సలే ఉండడు. ఎవరైతే సత్యానికి ఉండి మేము పరలోకం వెళ్ళాలి, దేవుని కోసం ఏదైనా చేయాలి అనుకున్న టార్గెట్ అవుతారు, వాడినే తీసుకుపోతుంది. బలహీనులు అయిపోయారు, ఎమ్మటే పడిపోయారు. దీనికి ఒక ఖచ్చితంగా పరిష్కారం ఉండాలి, కంపల్సరీ చేయాలి అని మాట్లాడి వెళ్ళాలిగా. మీరు గమనించండి, చాలా బాధ, నాకైతే దుఃఖం వచ్చింది నైట్. ఏంది పరిస్థితి ఏంది అసలు, సంఘం ఎంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం బాధపడు కాదు, యేసుక్రీస్తు కలంకం వస్తుంది. మీకు అర్థమైతే మనం ఇట్లా అనుకున్నాం, ఇది చిన్న విషయం, కానీ దేవునికి చాలా పెద్ద విషయం తెలుసా. మనుషులకు ఏంటంటే ఈ కామన్గా జరుగుతూనే ఉంటాయి, ఇట్లా అంటారు. ఆడ మాట్లాడితే ఏమంటారు, కొట్టుకుంటారు తిట్టుకుంటారు, కామన్ అంటారు. సమాజంలో ఇన్ని చూస్తారు పోలీసులు, ఎవరైనా అనుకుంటారు పోరా ఈ కామన్ అంటారు, కానీ దేవునికి కామన్ కాదు తెలుసా. లోకంలో ఇవన్నీ కొట్టుకుంటారు తిట్టుకుంటారు, ఇవన్నీ కామన్. వెళ్తున్నట్టు వస్తున్నట్టు తలకాలు తలకాలు బలిగిన వాళ్ళు ఉండరు, చంపుకున్నారు, ఇవన్నీ ఉన్నాయి. అది సమాజంలో కానీ ఈ దృష్టిలో చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఇది చిన్న విషయం కానే కాదు. తప్పు చేసింది ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా తేలుస్తాడు. మీరు గమనించండి, ఎవరికి ఏది కావద్దని నా ప్రార్థన. దేవునిలో ఎదగాలి, మంచిగా ఉండాలి. ఇవన్నీ ఒక శోధన ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని అధిగమించి ఇంకా దేవునిలో బలంగా ఉండాలి. ఇక రాకుండా చూసుకోవాలి ఖచ్చితంగా. వాక్యంతో తమ్మును తాము మెరుగు పెట్టుకోవాలి, కంపల్సరీ మెరుగు పెట్టుకోవాలి. అన్నతో కూడా చెప్పిన డేవిడ్ అంతా, ఎందుకైంది ఏం కదని చెప్పలేకపోతారు. ఆడ కేసు చెప్తారు, ఆడ ఏమైంది ఎందుకు గొడవ అయిందంటే చెప్పలేకపోతే ఏమి నిలబడుతుంది కేసు. బుడ్డపోరగాలు ఉన్నట్టుంది కథ. ఎక్కడిది ఏం కథ, తిన్నదేంది ఇచ్చిందేంది అనుమానం ఎందుకు, ఇది ఎందుకు అసలు. ఆమె తింటందుకే ఆమె గతి లేదు అసలు. వీళ్ళు తింటారా, వీళ్ళకి పెడతారా, జీతం చేసుకుంటే వీళ్ళ సొమ్మేది తింటారా, అయిపోతుంది అంతే. చిన్నదాని కాడ అసలు అది ఏమి లేదు అసలు. కొట్టినాను కానీ ఏమిటికి వచ్చిందని చెప్పలేకపోతున్నాను. ఎందుకు అది ఏమి నిలబడతా చెప్పు. ఉట్టిరేను ఏదన్నా వచ్చినా కూడా మీ అమ్మతో మాట్లాడితే ఏదైనా చేసుకుంటా అంటే అయిపోయి. మధ్యాహ్నం వస్తే నేను చెప్పిన తమ్ముడు వద్దని ప్రార్థన చేసి నాతో గంటసేపు కుక్కడికి చెప్పిన. మన సాయంత్రం ఏ రోగం పుట్టింది, మళ్ళీ ఏమైంది, అదే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా. ఇంకా దేవుని కృప ఏం కాలే, పుచ్చుకుని దాస్తే పోరగాళ్ళు జైలుకి వెళ్ళారు. ఈ భార్య పిల్లలు రోడ్డు మీద పడతారు. ఎవరు నష్టపోతాడు, ఎందుకు ఈ దరిద్రమైన ఆలోచనలు. యథార్థవాది లోకం మళ్ళీ సూటిగా మాట్లాడడం మళ్ళీ బాధ అయిపోద్ది. మళ్ళీ తప్పు దిద్దొద్దా, చెప్పొద్దా. మీరు గమనించండి, నేను మాట్లాడితే మన కోపం వల్ల నీ మీద నాకు కోపం ఉందని అంటాను. నన్ను ఉంటుంది మరి నేను మాట్లాడిన కోపంగానే అనిపిస్తుంది. సరి చేయమని చెప్పుకుంటాం, సరి చేసుకోరు మీరు ఏదో అడుగుతున్నాం మేము. మంచిగా బతకండి, దేవుని గురించి ఉండే ఆ పరలోకం రండి అని చెప్తున్నాం. మీ దేని గురించి ఏం చెప్పట్లేదు. మంచిగా బతకండి, మంచిగా కుటుంబం కట్టుకోండి అని చెప్తున్నాం. దేవుని దూరమై నువ్వు సాధించింది ఏముంది. 2025లో నువ్వు నైట్ రావైతే పొద్దుగాల కూడా రావైతే ఏం చేసిండు, అనుభవించిండా. నేను చెప్తూనే ఉన్నా, ఏదో దెబ్బ అవుతుంది, దేవునికి దూరం అయితే ఏదో వస్తుంది. నేను చెప్పలే, కొడతారమ్మా మామూలుగా ఉంటుంది, దెబ్బ పడింది అనుకో కోలుకోలేడు మనిషి అని నేను మొన్ననే అన్నట్టున్నా. అయ్యా దైవజనుడు నేను మాట వచ్చేదన్నా జరిగిపోతేమో అయ్యా ఇట్లా అయిద్దేమో అని అంటనే ఉంది. దేవునికి దూరం ఉండి మనం చేసేది ఏమి లేదు. అది వచ్చేదాన్ని కూడా ఆపలేడు, ఒక్కోసారి అనుమతి ఇచ్చేస్తాడు బుద్ధి రావటట్టుగా తెలుసా. అది ఎవరి ద్వారానైనా సరే. ఏంది పరిస్థితి, ఆయనకి ఇంక పదే ప్రార్థిస్తున్నా. ఎన్నుపూస కూడా క్రాక్ వచ్చిందట, అది వచ్చిందనుకో కాలు చేతులు పని చేయవు తెలుసా. అది రాకుండా మంచిగా ఉండాలనే ప్రార్థన నాది. ఎందుకు ఇవన్నీ నోరేంది, ఆ భయంకరమైన అక్కో ఎవరు వద్దా భార్యను కూడా తిట్టారు, అంత అడగులే తిడతారు అని నా ఫోన్లో ఈయన పెడతా ఉన్నాడు. ఏమనుకోవాలి, ఎట్లా అనుకోవాలి, ఎవరు అసలు తండ్రి ఆ లకామించేలా దిగాడు, కొడుకు లకామించి అందరూ అదే మాటలంటే ఏంది అసలు. వచ్చినోడని కలిసి చెప్తుండా మీ మరిది ఏందిరా గిట్టైనా రాజా ఆయన అంటాడు. ఏమని దగ్గర ఏం మెప్పించుకుంటారు, ఏం చేస్తారు చెప్పండి. ఎవరైనా సరే అంటురా ఏదైనా దానికి ఇది మంచిగా ఉందిరా పర్లేదని. మనం సంఘంగా కూడుకుంటాం. ఎన్నిసార్లు చెప్పిన నేను మాటలు నాలుక మీద ఇన్ని ప్రసంగాలు చేసిన దాని మీదనే నువ్వు ఏ చెప్తావు నాలుక మీదనే నాతోని ఒక 2 గంటల సేపు చర్చ. నీకు ఏది దొరుకుతుంది మొత్తం నాలుక మీదనే అని, నాలుక మీదనే చెప్తావా అని. దానికి సాక్ష్యం నేను కాదు, ఇమానుయేలే సాక్ష్యం. మీ బాగోని చెప్తాం, మీరు నాకు పగల్లా మనకేమిటి కొత్త చెప్పండి. మీరు బాగుపడి పరలోకం రావాలని చెప్తాం తప్ప మీ మీద గర్జి పెట్టుకొని పర్సనల్గా మిమ్మల్ని ఏమంటా నాకేముంది చెప్పమ్మా. మేము వ్యక్తిగతంగా ఏదైనా నేను పోతాను నరకానికి ముందుగా. మీ మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి పొరపాటు నేను చెప్తే నేను వెళ్ళిపోతాను నరకానికి.
పక్షపాతం లేని దేవుని దగ్గర నీతి న్యాయం చెప్పురా అన్నాడు, అంతే తప్ప పర్సనల్గా పెట్టుకొని వీడిని ఇట్టని అట్లని చెప్పలే. ఎక్కడ ప్రేమించమన్నాడు, గద్దించమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు. అన్నిటిని నిగ్రహించుకోవాలి ఖచ్చితంగా. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏం చెప్తున్నా చూడండి, ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువున్నాను. యేసుక్రీస్తు మనలాగానే రక్త మాంసంలో వచ్చిండు. ఆయన ఎలా జయించిండో, ఎలా ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకుండో మనకి ఇక్కడ కనిపిస్తుంది యేసుక్రీస్తు. కాబట్టి ఆ పిల్లలు అంటే అబ్రహాము ద్వారా వచ్చిన మూల పురుషుడు అబ్రహాం అయితే, తర్వాత ఇస్సాకు అయితే, ఇస్సాకు నుంచి యాకోబు అయితే, యాకోబు ఈ మూల పురుషుడు అంటే అబ్రహామే వస్తాడు, విశ్వాసులకు తండ్రి. మరి మూల పురుషుడు ఇశ్రాయేలు అందరికి ఎవరికంటే 12 గోత్రాలకు ఎవరొస్తారు? యాకోబు వస్తాడు. వాళ్ళందరూ ఎవరు? రక్త మాంసములు అయ్యారు పిల్లలు. ఈయన కూడా అలాగనే వచ్చింది చూడండి. యేసుక్రీస్తు కూడా ఆయన గురించి చెప్తున్నా. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడిని వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు. మనుషులందరూ మీరు గమనించండి, ఎందుకు మనుషులందరూ జీవితకాలం అంతా బిక్కుగా ఉన్నారు, భయంతో ఉన్నారు. రేపు చనిపోతే ఏమైపోతాను అనుకున్నారు, ఎట్లా అని అనుకుంటారు? బిక్కున ఉన్న వారందరికీ మరణ భయంలో ఉన్నారు. మొత్తం కిందికి వచ్చిన మరణ భయం చేత దాస్యమునకు పాపములో ఉన్నారు. మొత్తం దాస్యమునకు ఉన్నారు. లోపడిన వారందరినీ విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైండు. పాలు పుచ్చుకున్నాడు. మొత్తం ఆయనలో ఇందా ఇంద్రియాల మొత్తం శరీరాన్ని మొత్తం నలగొట్టిండు. సిలువేసిరు. మొత్తం ఏమనలే. తలకు ముళ్ళ పీరియడం పెట్టిరు, ఏమనలే. కాళ్ళకు మేకులు దింపి పడేసిరు. మొత్తం శరీరం మొత్తం చీల్చబడింది. ఎందుకోసం పడ్డాడు? ఇవన్నీ రక్త మాంసములే. మరి అన్ని దెబ్బలు ఒక్క మాట అంటే మనం పడలేకపోతున్నామే. మీరు గమనించండి, ఆయన ఎన్ని మాటలు గుయ్య అనుకున్నా కూడా మీరు గమనించండి. ఏదైనా సరే మాట చాలా ప్రమాదకరం అని చెప్పిండు. ఎరికేనా? మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పి పుట్టించే మాట కోపము రేపిన. లేదా సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో లేదా? ఎందుకు నొప్పి పుట్టించే మాట దేవుడే చెప్పిండు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. అయ్యా అమ్మ బిడ్డ అంటే ఓడుకోపడతాడు. అరే త్వరే లకా గికా అంటే ఓడుకుంటాడు. ఎందుకు ఆ మాటలు? మీరు గమనించండి, నోరాట ఈపును కాపాడుతాట. మన నోరు ఈపును కాపాడితే ప్రాణం కాపాడుతుంది. నోరు నుంచి వెళ్ళి నోటి నుంచి వెళ్ళిన మాట తిరిగి రాదు. చెయ్యి జారి ఒక దెబ్బ ఈపు మీద పడితే తిరిగి రాదు. మీకు అర్థమైతే లేదు. క్రైస్తవులు అంటేనే ఒక ఉన్నతంగా బ్రతకాలి. ఈ అన్నిటికీ పనికిరానాటికి దూరం ఉండాలి. నువ్వు లోకస్తుడివా? లోకస్తులా అండి? లోకం నుంచి వెళ్ళి వేరైన వాళ్ళం. నీకు నా గురించి ప్రాణం పెట్టి తన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి కొనబడిన వారం మనం. దాస్యమునకు అమ్మబడిన వారం అయితే ఆయన కొనుక్కున్నాడు. ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. దేవుని సొత్తుగా, దేవుని ప్రజగా మార్చిండు. మీరు గమనించండి. విడిచిపెట్టు దశలే వాక్యాన్ని. రక్త మాంసములలో ఏమైపోయాడు? పాలివాడైండు. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎలా బ్రతికితే అలా ఉంటేనే ఆ మరణం యొక్క బలం గలవాన్ని మరణం ద్వారా ఓడిస్తాం. మనం మరణానికి బందీ అయిపోతున్నాం అంటే ఎందుకైనా ఇగో ఇవన్నీ లింకులు ఉంటాయి. కోపం ఉన్నా వెళ్ళం, పగ, ద్వేషము, ఈ మత్సరము, కుళ్ళు, కుతంత్రం, ఇది మరణం పట్టేస్తుంది, బంధించేస్తుంది మొత్తం. తెలుసా యేసుక్రీస్తుని ఎందుకు బంధించలేకపోయింది మరణం? ఎందుకు బంధించలేదు? ఆయన ఏం చూపించలేకపోయింది. అందుకనే మనవలే రక్త మాంసములో ఈయన కూడా పాలివాడైండు. కానీ ఏ ఒక్కడు ప్రపంచ చరిత్రలోనే ఆయనలాగా బతికినోడు లేడు. అందుకనే మరణం మీద ఆధిపత్యం, పునరుత్థానంలో మొదటివాడు ఎవరు? యేసుక్రీస్తు. ప్రథమ ఫలముగా లేచిండు. మరి ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇష్టలైన వారు ఆయన వరుసలో లేపబడతారని ఉంది మన బైబిల్. తెలుసా? ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇష్టలైన వారు అని ఉంది. మళ్ళీ ఓడిపడతాడు కాదు. ఆయనకి ఇష్టలు ఎవరైతారు? ఆయనలాగా బతికి ఆయన తత్వము, ఆయన గుణలక్షణాలను పులికిపుచ్చుకొని మనం బతకాలి. దయ ఉండాలి, క్షమ ఉండాలి, అన్నీ ఉండాలి ఖచ్చితంగా. ఏదైనా కోపం కూడా ఉండాలి. ఎందుకు? దండించడానికి, సరిచేయడానికి, పగబెట్టుకోవడం కాదు. అప్పటికప్పటికి కోపం మీద యేసుక్రీస్తు కూడా కోపపడ్డాడు. ఎందుకు? పగబెట్టుకుండా. వాళ్ళు చేస్తున్న అకృత్యాలకు కోపం వచ్చింది. తాళను కొరడాలుగా చేసిండు, అన్నిటి తోడిండు, కానీ పాపం చేయలే ఆయన.
సరి చేసిండు. సరిదిద్దడం వేరు, పగ ఓ కొన్నేళ్ల నుంచి పగ పెట్టుకొని ఉండడం వేరు. అది నరకాన్ని తీసుకెళ్తుంది తెలుసా. అదే మరణం బంధిస్తుంది తెలుసా. మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమో దుష్టుడు మరిపిస్తుండు, మర్చిపోవాల్సిందేమో ఏం చేస్తుండు దుష్టుడు గుర్తుపెట్టిండు. ఇక్కడనే మీకు బండ గుర్తుండాలి. దేవుని వాక్యం ఈ వారం చెప్పిన అనుకో, రేపు ఎన్ని రెఫరెన్స్లో చెప్తారో మన ఆదివారం అడిగితే చెప్పండి, అసలు చెప్పరు. పాలానోడు ఒక మాట అన్నాడు 20 సంవత్సరాల కింద, ఆ మాట టక్కుని చెప్తారు. ఈ మాట అన్నాడు నేను మరవలేను. మరి దేవుని వాక్యం ఎందుకో మర్చిపోతున్నాం. మరే మీరు ఇక్కడనే మీకు అర్థం కావాలి. దేవుని శక్తివంతమైన వాక్యాన్ని నీ హృదయంలో ఉండొద్దు. ఇత్తపడిన వాక్యం దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటి? నీ ఆస్తులు వద్దు, నీ బంగారం వద్దు, నీ వెండి వద్దు, నీకు ఏదొద్దు. వారికి అమూల్యమైన దేవుని వాక్యం, నీ ఆత్మను రక్షించగల శక్తిగల వాక్యం నీలో ఉండొద్దు. నువ్వు భ్రష్టుడైపోవాలి, నువ్వు నరకానికి వెళ్ళిపోవాలి. అందుకని ఇత్తపడిన వాక్యం దుష్టుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోవాలంటే అర్థం ఏంటి? చిన్న మాటలు అనుకుంటారు. ఆ మాటలు ప్రపంచాలను కలిగించిందే దేవుని వాక్యం. ఆ వాక్యం విలువ మనకు అర్థమైతలేదు. మీరు గమనించండి, ఆ విలువ మనకు అర్థమైతలేదు కాబట్టినే మన దగ్గర అది ఉండట్లేదు. విలువైన వస్తువులు, వెండి, బంగారం, ముత్యములు, దీనితో ఏది సాటి రాదంటాడు 8వ అధ్యాయం సామెత. విలువగల సొత్తులు ఏది కూడా దీనితో సాటి రాని సంపద అండి బైబిల్ అంటే. మీకు అర్థం అవ్వట్లేదు. నిన్ను నరకం నుంచి తప్పించే దేవుని వాక్యం, పరలోకాన్ని నడిపించే దేవుని వాక్యం, యుగ యుగాల తండ్రితో జీవింపజేసే దేవుని వాక్యం. ఈ వాక్యం ఇక్కడనే పఠించాలి. సచ్చినాక ఏం ఉండదు. బతికున్నప్పుడే ఇదంతా నీకు బోధ, చనిపోయిన తర్వాత ఏముండదు, బోధ ఉండదు, నీకు ఏది ఉండదు. ఆయన ఎక్కడ నీటి గల శాంతికరమైన నీటి జలము దగ్గర ఏంటి అక్కడ తీసుకెళ్తాడు. శాంతికరమైన నీరు ఎక్కడ దొరికినా జీవజలం కాడికి వెళ్ళిపోతుంది తెలుసా. శాంతికరమైన జీవజలము యొద్దకు, ఆ ఊట దగ్గరికి వెళ్ళాలంటే ఏంటి అక్కడికి వెళ్ళాలి తెలుసా. ఇక్కడ అనుభవించాలి. వాక్యాన్ని పాలగా ఇచ్చిండు, నీటిగా ఇచ్చిండు, అన్నిటిగా ఇచ్చిండు దేవుని వాక్యాన్ని. అది బాగా మనం అవపూసన పట్టాలి, అర్థం చేసుకోవాలి. అవపూసన పట్టాలి, అర్థం చేసుకోవాలి. పరలోకం అనేది ఈజీగా రాదు తెలుసా. ఎప్పుడు మరణము మనల్ని కబలిస్తుందో మనకు తెలియదు. ఎంతోమంది వెళ్ళిపోతారు. ఇది కాని లోకం అండి, ఇది మనది కాని లోకము. జస్ట్ వచ్చినాం అంతే. నువ్వు ఉండాలన్నా ఉండే లోకం కాదు. అసలు ఉంచరు, తీసుకుపోయి పెడితేనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటే. ఎందుకు మళ్ళీ మనకి ఇట్లా భ్రమపడుతున్నాం మనం? దుష్టుడికి భ్రమకు గురవుతున్నాం మనం. వాడు భ్రమపరుస్తాడు. నీకు భ్రమపరిచే ఆత్మ ఉన్నది తెలుసా. దుష్టుడు నిన్ను భ్రమపరుస్తాడు. ఇదే నిజమని, ఇదే స్థిరమని, ఇదే అని. సత్యాన్ని గ్రహించకుండా చేసే దుష్టుడే. మీరు గమనించండి. చూడండి కింది వచనం చదవండి. ఏదో ఎబ్రిపతిగా 2:15 వచనం కింది లైన్. ఏలయనగా ఆయన ఎంత మాత్రము, మీరు గమనించండి, దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము ధరించారంటే మనుషుల స్వభావం ఉన్నది, కానీ దైవ స్వభావం ఉన్నది ఆయనకు. మనుషుల స్వభావం ధరించినా కూడా మనుషులాగా బతికిండా అండి. అబ్రహాం సంతాన స్వభావం అంటే అబ్రహాం ఏమాత్రం దేవదూతల స్వభావం ధరించుకోక అబ్రహాం సంతాన స్వభావం అంటే అబ్రహాం సంతాన స్వభావం మంచోళ్ళ పాపం చేయలే ఉన్నాయి. అన్ని బలహీనతలు ఉన్నాయి. అన్ని బలహీనతలు అధిగమించి బతికినట్టే మీరు గమనించండి. ఆకారంలో మనిషిగా కనపడ్డ ఆయన బతికింది ఆయన దేవుడుగానే బతికిండు ఆయన. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే రక్త మాంసం మరణం గలవన్నీ ఓడించాలన్నాడు. అందుకే ఆయన ఖచ్చితంగా మరణాన్ని ఓడించాడు. మీరు గమనించండి 13వ అధ్యాయం ఎబ్రిపత్రిక త్వరగా ఎబ్రిపత్రిక 13:6 చూడనా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేయగలడు? నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. మీరు గమనించండి, నరమాత్రుడు నాకు ఏం చేస్తాడు? ఏం చేయగలరు? మంచి ధైర్యంతో చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? మీరు గమనించండి, దేవుని దగ్గర సాక్షిగా ఉండాలి. మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉండాలి. నరమాత్రుడు ఏం చేయగలడు అంటే నరుని ప్రేరేపించే దుష్టుడు అని మీరు గమనించాలి. నువ్వు నీ అంతలో నువ్వు దేవునిలో ఉంటే ఎవడు నీ దగ్గర రాడు తెలుసా. నరమాత్రుడు నన్ను ఏం చేయగలడు అంటున్నాడు. ఎలా ఉంటే చేయగలడు? ఏం చేయలేడు చెప్పండి. నరమాత్రుడు ఎవరిని చేస్తాడు? నరుణ్ణే చేస్తాడు. నరమాత్రుడు నరుడు. వాళ్ళ లెక్క నువ్వు ఉండి లోకంలో ఎలాగైతే లొల్లి పెట్టుకొని కొట్టుకొని వాళ్ళ లెక్క నువ్వు ఉంటేనే నిన్ను వాడేమైనా గెలగెత్తాడు. నువ్వు అసలు వాంతో జోలి లేకుండా ఖచ్చితంగా నువ్వు దైవంలో ఉండి దైవ ధ్యానంలో ఉండి మంచిగా నువ్వు బతికినావు అనుకో, వాడు వచ్చేయమంటాడు. వాడు తిట్టిండు,
వాడేదో తెలియకంటున్నాడు, నువ్వు సప్పకుండా వెళ్ళిపోతే వాడు ఏం చేయగలడు? ఇస్తే దేవుడు ఇస్తాడు పనిష్మెంట్, తెలుసా? ఇగో పగ తీర్చుకున్నట్టు మీ పని కాదు, నా పని. మీరేం చేయి, శత్రువు కూడా భోజనం పెట్టు. అప్పుడు ఏమైతే దొరికినా నిప్పుల కుంపటి వాని తల మీద పోసినట్టు అయింది అన్నాడు. ఎంతవరకు ప్రభావ నువ్వు వచ్చేంతవరకు అన్నాడు దేవుడు, తెలుసా? నీకు పత్యమే బతికినాను రోజు అన్ని కాపాడుకుంటే పరలోకం. ఇది కాదు అది కాదంటే ఏది ఇయ్యడు. మీరు గమనించండి. యోహాను మొదటి పత్రిక, త్వరగా యోహాను మొదటి పత్రిక 4:16 ఆయన ఉన్నట్టే ఉండాలట. యేసుక్రీస్తు ఎట్లా ఉన్నాడో ఆయన ఉన్నట్టే మనం ఉండాలని చెప్తుంది. చూడండి ఎంత మాట. యోహాను మొదటి పత్రిక 4:16 నాన్న, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఏమంటుండు? దేవుడికి మనకున్న ఎడల ఆయనకున్న ప్రేమను మనం ఎరగాలట. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత కాపాడుతున్నాడు, ఎలా చేస్తున్నాడు మనకేం తెలియాలి? ఫస్ట్ దేవుని ప్రేమ తెలవాలి అని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచున్నవాడు దేవుని యందు నిలిచున్నాడు. ప్రేమ యందు నిలిచుండాలి. నిలిచుంటే దేవుడు మన యందు నిలుస్తాడు. దేవుని ఆయన యందు నిలుస్తాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగున్నట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా మీరు బాగా గమనించిన ఈ మాట కావాలి. పరిపూర్ణం చేయబడితే ప్రేమట మనం ఎట్టివారుగా మారుతామట. ఆయన లోకంలో ఎట్టివాడై ఉన్నాడో సేమ్ అట్టివారుగా మనం మారుతామట. మారేరా? అపోస్తులు మారిర్రు, చచ్చిపోయారు, హతసాక్షులు అయిపోయారు, ప్రాణాలు తునర్ప్రాయంగా ఎంచుకుర్రు. దేని మీద పెంచుకురు ప్రేమ? లోకం మీద ప్రేమను చంపుకున్నారు, పరలోకం మీద ప్రేమను పెంచుకున్నారు. ఈ దేహాన్ని ద్వేషించారు, రాబోయే మహిమ దేహాన్ని ప్రేమించారు. అలా ప్రేమించినోడికే పరలోకం వస్తుందండి. ఎవరికి పడితే వానికి ఎందుకు ఇస్తుంది? చదువున్నానా కింది మాట. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉండెనో మనము కూడా ఈ లోకములో అట్టి వారమై ఉన్నామంటే అర్థం ఏంటి? ఆయన కోరికలు ఉన్నాయా, ఆశలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయా, కిలిగజ్జాలు ఉన్నాయా? అంతోనన్నా యేసుక్రీస్తుకున్నాయా? చూపించగలరా ఒకటన్నా బైబిల్లో? ఆయన 3.5 సంవత్సరాల పరిచయ జీవితంలో 33 సంవత్సరాలు అయినా సరే లేవు. ఆయన ఎట్టివారుండో ఈ లోకంలో నువ్వు అట్టివారం అయి ఉంటేనే మరణం నుంచి నువ్వు నిన్ను విడిపిస్తాడు, తప్పించుకుంటావు. కొరింథీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. 15:20 ఆయన ఎట్టివారై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమయ్యే ఉండాలట. అట్టివారికే ఉంటుందట. చూడండి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో యేసుక్రీస్తాడండి. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా ఒక మనిషి మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం జరిగింది. అది దేవుని నియమము, దేవుని సంకల్పం అయిపోయిందా? ఆదామునందు అందరు ఎలాగ మృతి నొందిరో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ప్రతివాడును తన వరుసలోనే ప్రతివానికి ఒక వరుస ఉంది. ఈరోజు చచ్చిపోయిన ఒక వరుస ఉంటుంది, తెలుసా? ఈరోజు చచ్చిపోయిన వాళ్ళందరికీ ఒక వరుస ఉంటుంది, రేపు చచ్చిపోయిన వాళ్ళందరికీ వరుస ఉంటుంది, ఎల్లుండి చచ్చిపోయిన వారికి ఒక వరుస ఉంటుంది. అందరూ తమ తమ వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత బాగా ఇదిగా అండర్లైన్ చేసుకోండి, ఆయన క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదంటే ఆయన ఎలా బతికిండో ఈ లోకంలో ఎట్టివాడుగా ఉన్నాడో నువ్వు అట్టివాడుగా ఉంటే ఆయనతో పాటు నువ్వు ఉంటావు ఆయనలో. గమనించారా? ఆయన ఏమంటున్నాడు? ఒక మనుషుని ద్వారా వచ్చింది మరణం, దాన్ని తీసేసిన, నీకు విమోచన ఇచ్చిన, కానీ ఇచ్చిన నువ్వు అక్కడ రావాలంటే ఎట్టివాడనై ఉన్నాను ఈ లోకంలో. అట్టివాడవై ఉండాలి. కోరికలు ఉండొద్దు, ఆశలు ఉండొద్దు, పగ ఉండొద్దు, ద్వేషం ఉండొద్దు, కామము, మోహము, మదం, మత్సరం, అరిషటి వర్గాలు నీలో అస్సలు ఉండొద్దు. ఎందుకెరికైనా నీకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చిన ఆ నిగ్రహంతో నువ్వు చంపుకోవాలి. పెంచుకుంటే ఎట్లా? పెంచుకుంటే పోతారండి, పరలోకం వెళ్ళం. ఆయన ఈ లోకంలో ఎట్టివాడై ఉంటేనే, అట్లా ఉంటేనే ఏమంటుండే ఎరికైనా
ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇష్టమే ఆయన వారు కానివారు ఉన్నారా? ఉన్నారు. ఆయన వారు బతుకుతారు, పరలోకం వెళ్తారు. కానివారు కూడా బతారు, కానీ నరకానికి వెళ్తారు. వాళ్ళు కంటికి చీకటి గల బెల్లం అక్కడ భయంకరంగా వెళ్ళిపోద్ది. ఈ దేహాన్ని అందరూ యేసుక్రీస్తు రాకడలో లేస్తారు, కానీ వచ్చినప్పుడు పునరుత్థానం. మీరు గమనించండి, న్యాయపీఠం మీరు గమనించండి. ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. పరలోకం వెళ్ళిపోయే వాళ్ళు ఆయన వారు వెళ్ళిపోతారు. ఆయన కానివారంటే ఆజ్ఞ అతిక్రమించిన వాళ్ళు, ఆయన మాట ప్రకారం బతకని వారు, ఆయన పోలికలోనికి మారని వారు అందరూ నిత్య నరకానికి వెళ్ళిపోతారు. మీరు గమనించండి, అక్కడికి వెళ్ళొద్దని మనకి ఇన్ని సంవత్సరాలు ఆయన కృపాక్షములు ఎంట వస్తుంది, కాచి కాపాడుతుండే. ఎన్నో ఆపదలు తప్పించింది కదా, ఎన్నో రోగాల నుంచి బాగా కాపాడుతుండు. కంటికి రెప్ప కనుగుడుని ఎలా కాపాడుతుందో నన్ను అలా కాపాడుతున్నాడు తండ్రి. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవద్దా? మీరు గమనించండి, ఆయన ఎంత నీతిమంతుడు, ఎంత న్యాయవంతుడు. మీరు గమనించండి, మనం ఈ లోకానికి తీర్పు తీర్చేవారు అన్నాడు తెలుసా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారన్నాడు. పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మనమే తీర్పులో పడిపోతారా? ఎవడో వచ్చి మనకు చెప్తే ఎట్లా? ఎవడో వచ్చి మనకు చెప్తే ఎట్లా? మీరు మంచిగా ఉంటారని ఒకటి చెప్పాలనా మనకు? దేవుడు న్యాయకర్తగా నీకు వద్దా? ఆనాడు యూదులు చేసిందే ఇప్పుడు మనం చేస్తలేమా? సౌలు రాజుగా కావాలి, మాకు సౌలు కావాలి, ఒకటి కావాలి. మాకొద్దు, నువ్వు దేవునిగా వద్దు. సమయాలు నిన్ను కాదయ్యా నిరాకరించేది, నన్ను నిరాకరిస్తున్నారు. నన్ను కాదయ్యా నిరాకరించేది, వాళ్ళ ఇష్టం ఇక వద్దు, వదిలేసి అన్నాడు. సౌలు సమయాలు మస్తు ఏడుతాడు, బాధపడతాడు. ఒరే ఒకడొచ్చి చెప్పుడేందిరా, వాడు మీ బానిసలను చేసుకుంటారా, మీ పిల్లలను భోగగత్తలుగా మారుతారు, రొట్టెలు కాల్చుగారుగా మార్చుకుంటాడు. ఎన్ని చెప్పినా కూడా విన్నరా? అది రాజరికం. అయితే ఇప్పుడు ఏం దొరికినా దేవుని కింద ఉంటే క్షేమం, దుష్టుని కింద ఉంటే నరకం, అంతే. మీరు గమనించండి. తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చూస్తున్నాం, చెల్లిస్తున్నాం. కొన్ని విషయాలు నీ పిల్లలతో మాట్లాడాను తండ్రి. మేమేమై ఉన్నామో నీకు తెలుసు నాయన. దుష్టుడు తండ్రి తన పంజాను విసిరింది నాయన. సంఘము, జీవం గల సంఘములో మేము ఎలా ఉండాలో నీ గురించి ఎన్ని ప్రణాళికలతో తండ్రి ఆలోచించి ఎంత దగ్గర కావాలంటో తండ్రి, అంత శోధన అనేది వాడు మరి కలిగిస్తున్నాడు తండ్రి. అన్నిటిని అధిగమించడానికి తండ్రి మాకు బలాన్ని ఇవ్వండి నాయన, జ్ఞానాన్ని ఇవ్వండి, వివేచననివ్వండి తండ్రి. అపవాది తంత్రములు సంపూర్ణంగా ఎరిగి వాటిని అధిగమించడానికి తండ్రి నీ ఆత్మ మనోబలాన్ని ప్రసాదించి నాయన ముందు కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. ఒకే కుటుంబం తండ్రి, ఒకే రక్త సంబంధం నాయన. బిడ్డలు మరి ఏదేమైనా సరే జరిగిన పరిస్థితి ఏర్పడింది, మరి మాట్లాడబోతున్నాం తండ్రి. దాన్ని కూడా తండ్రి మంచి జ్ఞానంతో చక్కగా తండ్రి సమాధానపడి తండ్రి, ఇప్పటికే రోడెక్కినందుకే చాలా బాధ మీరు పడుతున్నారు. ఇవన్నీ ఏమాత్రం కక్ష సాధింపులు లేకుండా సమాధానపడి ఒకరికొకరు అర్థం చేసుకుని తండ్రి మరి ఖచ్చితంగా మీరు చెప్పాలి. గోపన్న మీరు చెప్తేనే బాగుంటుందా అని అంటున్నాడు. ఖచ్చితంగా వినరా, వదిలేస్తారా? చెప్పడం నా బాధ్యత. చాలా వరకు వింటారనే నేను ఆశిస్తున్నాను. కార్యం చేయండి. ప్రతి మనిషి హృదయ అంతరంగము పరిశీలించగల నా నీతిగల తండ్రి దేవ, గుణపరచబడి జరిగింది ఇక చాలు వద్దు అనుకొని నాయన మరి గుణపరచబడి తగ్గించుకొని నీ మాటలకు విలువనిచ్చి గౌరవం ఇచ్చి చక్కగా తండ్రి నీలో ముందు కొనసాగే అట్టి మంచి మనసు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటున్నాను. అలాగే తండ్రి నాయన మరి తమ్ముడు జీవన్ ఫస్టే వచ్చి నా దగ్గరికి మాట్లాడాడు. మళ్ళీ ఏమైంది ఇంకతో మళ్ళీ సాయంత్రం గొడవ, తర్వాత మళ్ళీ 8 తర్వాత మళ్ళీ విపరీతంగా మళ్ళీ గొడవ అయింది. ఏదేమైనా సరే పిల్లల పట్ల దేవుడన్న పట్ల మీరు కృప చూపారు. ఏమాత్రం ఎటమటపై ఒక మనిషి చనిపోతే పరిస్థితి ఏంటి? పిల్లల జీవితం అనేది జైళ్లలో మగ్గిపో, ఈయన మాత్రం వదిలిపెడితే తల్లి నలుగురు మొత్తం రోడ్డు పాలవుదురు. అది కాపాడినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఏదేమైనా తండ్రి నాయన నీ కృప ఉన్నది. వాళ్ళు వదిలేసి ఇంటికాడు ఉన్నప్పటికీ నువ్వు మాత్రం కాచి కాపాడారు. చెయ్యి విడవలేదు. ఇడిస్తే అయిపోయే పరిస్థితే, విడవకుండా కాపాడావు తండ్రి. ఇకనైనా కృతజ్ఞత కలిగి ఈ లోకం వైపు, ఈ లోక వార్తల వైపు ఈ అన్నిటి కాకుండా నీతో సావాసం కలిగి జీవించినట్లు అలాంటి మంచి మనసు అనుగ్రహించండి. వెన్నుపూస కూడా క్రాకొచ్చిందని చెప్తున్నారు నాయన. మరి ఆ స్కానింగ్లో కూడా అది తేలుతుంది నాయన. ఆయనకు ఇలాంటి అనారోగ్యం కాకుండా అతుకులాగున్న సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. ఆ ముక్కు కూడా మరి సర్జరీ కూడా చేయాలని అనుకుంటున్నారు. ఎముక తొలగిపోయింది, దానికి కూడా తండ్రి కృప చూపండి. ఏదేమైనా తండ్రి నాయన నెమ్మది సమాధానం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే
మృదువైన మాట క్రోధమును చల్లార్చుననుంది. ఆ మాటల వలనే తప్పిపోయిందని ఖచ్చితంగా అక్కడ తెలుస్తుంది. తట్టుకోలేకపోయారు. నాయన ఏదేమైనప్పటికీ ఇది జరగకూడని సంఘటన, బాధాకరం తండ్రి. ఒక కాపరిగా నాకే ఇంత బాధ ఉందంటే ఆత్మలకు తండ్రిగా ఉన్న మీకెంత బాధ. యేసుక్రీస్తు మా గురించి ప్రాణం పెట్టి కొన్న ఆయన ఎంత బాధపడుతున్నాడు. మరి సర్వసత్యం నడిపించే ఆయన పరిశుద్ధాత్మ ఎంత వేధిస్తున్నాడో తండ్రి, వేదన పడుతున్నాడో మాకు అర్థమవుతుంది. నాయన త్వరగా ఇవన్నీ కుదుటపడి నిన్ను ఆనందపరిచే భాగ్యాన్ని దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి, మాట్లాడే విషయంలో అన్ని సమకూడి జరుగులాగున్న తండ్రి, ప్రతి మనిషితో తండ్రి మాట్లాడేటప్పుడు మంచి వివేచన జ్ఞానం అనుగ్రహించండి. చక్కగా తండ్రి అది గుణపడి కోర్టు దాకా పోకుండా ఇక్కడి వరకే అది కంప్లీట్గా అయిపోయేటట్టుగా సహాయం దయచేయండి. ఇరుగురు ఒప్పుకొని తండ్రి చక్కగా తగ్గి క్రీస్తు ప్రేమను బట్టి నాయన తగ్గి తండ్రి అన్యుల ముంగట అభాస్పాలు కాకుండా తండ్రి చక్కగా జరుగులాగున సహాయం దయచేయమని నిండు మనసుతో వేడుకుంటున్నాను తండ్రి. వచ్చిన బంధుమిత్రులను అలాగే తండ్రి మరి అన్నయ్య కూడా మరి గోపిశంకర్ అన్న రాత్రి ఖచ్చితంగా కేసు ఫైల్ అయిపోయింది, మాట్లాడి దాని మీద సైన్ పెట్టి వచ్చాం. ఖచ్చితంగా మీరు దీని మీద కాంప్రమైజ్ కాకుండా రేపు పోడు అని చెప్పారు. అది కాకుండా తండ్రి ఖచ్చితంగా జరుగులాగున సహాయం దయచేయండి. మా ప్రార్థన అదే నాయన. మా ప్రార్థనకు మీరు జవాబు ఇస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. జరగకూడని సంఘటన బాధ వేదన అవుతున్నప్పటికీ తండ్రి నాయన అప్పటిదాకా పోకుండా పిల్లల జీవితాలకు ఇదొక ఖచ్చితంగా అందరూ గుణపడేటట్టుగా ఓ గుణపాఠం నేర్చుకునేటట్టుగా ఇది జరిగిందని నేను అంటున్నాను, నమ్ముచున్నాను తండ్రి. ఇక నుంచి ఏం కాకుండా తండ్రి చక్కగా మరి మాట్లాడే విషయంలో అన్ని సమకూడి జరుగులాగున్న సహాయం దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ నీ దయగల స్థలాలకు అప్పగించుకుంటాను తండ్రి. కుటుంబాలను ఒకే కుటుంబాన్ని నాయన ఇద్దరు అల్లుండి మామను మరి కుటుంబాన్ని నీ దయగల స్థలాలకు అప్పగించుకున్నాను. అక్కడ కూడా కుటుంబంలో నెమ్మది శాంతిని ఎగేసే వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాలుగా దాన్ని పెంచుదామని చూస్తున్నారు చాలామంది. అట్లా కాకుండా దాన్ని ఖచ్చితంగా తుంచి అక్కడి వరకే చేయడానికి తండ్రి మా సాయశక్తుల ప్రయత్నం, మా ప్రయత్నం అన్నింటిలో తోడుగా ఉండి సఫలం చేయమని నిండు మనసుతో వేడుకుంటూ నీ కరుణా హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకున్నాం. ఎత్తబడిన వాక్యం ప్రతి మనిషి హృదయములు ఫలింపు చేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సత్యంలో నుంచి సర్వసత్యం నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును కాక. ఆమేన్. అందరికీ ప్రభునామన వందనాలు.